ఇటువంటి కార్యక్రమాలు మంచి ఆదరణ రావాలని, ముందుకెళ్ళాలని, చాలా మనకి గ్రామాల్లో కడుపు మండిపోయేటువంటి పరిస్థితి. చేద్దామని తహతహ ఉన్నా ఏం చేయాలో తెలియదు, ఒక్కళ్ళుగా చేస్తే ఏమవుతుందో తెలియదు. కనుక మీ వెనక సమాజం అంతా ఉంటుంది అన్న భరోసా మనం ఇవ్వగలిగిన స్థితికి మన హిందూ సమాజాన్ని తీసుకెళ్లాలని, దానికి ఇటువంటి మూల స్తంభాలు మన జాగంటి కోటేశ్వరరావు గారు లాంటి ఈ ఆధ్యాత్మిక చింతనాపరులు. ఇప్పుడు ఆయన ఈ మధ్యకాలంలో ఆయన హిందూ సమాజాన్ని ఉత్తేజపరిచినంతగా ఇంకెవరూ చేయలేకపోయారని చెప్పడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. అది భగవంతుడు ఆయనకు చేసిన అనుగ్రహం. ఆ అనుగ్రహాన్ని మనమంతా తప్పకుండా సక్రమంగా వాడుకోవాలి. వారిని వేదిక మీదకి వచ్చి ఈ కార్యక్రమాన్ని జరిపించి ఈ 3 రోజులు మీకు ఎక్కడ లేని ఆధ్యాత్మిక ఉత్తేజాన్ని కలిగించాలని ప్రార్థిస్తూ ఇలా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ పూర్వకందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. కరకరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్రం శ్రితపారిజాతం సీతాముఖాంబోరుహచించరీకః. సమస్తకల్యాణగుణాభిరామः నిరంతరం మంగళమాతనోతు. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. మాట్లాడుతున్నది సామాన్యంగా అందరికీ అన్వయమయ్యే సిద్ధాంతం గురించి మాట్లాడుతున్నాను. కాబట్టి మనందరం కూడా వివాహం చేసుకుని సంతానాన్ని పొందిన తరువాత పితృరుణం నుంచి విముక్తులమవుతాం. రెండవది దేవరుణం. దేవతలు మనని అనుగ్రహించి వర్షం కురిపిస్తున్నారు కాబట్టి భూమి మీద పాడి పంట ఏర్పడితే అవి మనం తిని సంతోషంగా జీవనం చేస్తున్నాం. వాటిని అనుభవించడానికి పూర్వం దేవతల యొక్క రుణం తీర్చుకోవడానికి యజ్ఞయాగాది క్రతువులు చెయ్యాలి. గృహదేవతల్ని పూజించి నివేదనలు సమర్పించాలి. భాగవతం దశమస్కంధంలో నందుడు కృష్ణుడితో మాట్లాడుతూ అంటాడు, మఖము చెయ్య వజ్రిమది సంతసించును వజ్రి సంతసింప వానకురియు వానకురిసి గసవు వసుమతిపై పెరుగు గసవు మీసి ధేను గణము బ్రతుకు అంటాడు. అదొక ధర్మచక్రం. మనం యజ్ఞయాగాది క్రతువులు చేసి హవిస్సులిస్తే దేవతలు సంతోషిస్తారు. దేవతలు సంతోషిస్తే వర్షం పడుతుంది. వర్షం పడితే పాడి పంట సమృద్ధిగా ఉంటాయి. అవి సమృద్ధిగా ఉంటే శం ద్విపదే శం చతుష్పదే 2 కాళ్ళున్న ప్రాణులు 4 కాళ్ళున్న ప్రాణులు కూడా సుభిక్షంగా ఉంటాయి. అలా సుభిక్షంగా ఉన్నందుకు కృతజ్ఞతాపూర్వకంగా మళ్ళీ యజ్ఞయాగాది క్రతువులు చేసి దేవతల పట్ల మన కృతజ్ఞతని ఆవిష్కరిస్తాం. మళ్ళీ దేవతలు సంతోషించి వర్షం కురిపిస్తారు. ఆ ధర్మచక్రం అలా తిరుగుతూ ఉండాలి.
కాబట్టి దేవతల పట్ల కృతజ్ఞతతో మనం యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించడం, ఇంట్లో గృహదేవతారాధన చేసి పూజాదులను నిర్వర్తించడం, కనీసంలో కనీసం పంచోపచారములైన ఇంట్లో సింహాసనానికి నిర్వర్తించడం చేస్తూ ఉండాలి. దాని చేత దేవతల యొక్క రుణం నుంచి విముక్తులమవుతాం. మూడవది ఋషి రుణం. ఋషి మనుష్యుడిగా పుట్టినప్పటికీ ప్రత్యేకమైనటువంటి వర్గముగా పరిగణింపబడతాడు. అందుకే ఋషులకు తర్పణ ఉంది. కృష్ణద్వైపాయనుడైనటువంటి వ్యాస భగవానుడితో మొదలుపెట్టి నేను ఋషులకు తర్పణ చేయుచున్నాను అని చెప్పి తర్పణ విడిచిపెడతారు. అటువంటి ఋషులు దార్శనికులు, సనాతన ధర్మానికి అంతటికీ కూడా వాళ్ళు పునాది. వాళ్ళు భగవంతుని చేత చెప్పబడినటువంటి విశేషములు ఏ ఉన్నాయో ఆ మంత్రములను వారు ధ్యాన సమాధి యందు విని మంత్రములకు ద్రష్టలై వేదంలో అనేక భాగాల్ని అపౌరుషేయంగా మనకు అందించారు. అది ఒకరి చేత రచింపబడినది కాదు. శృతి అంటే చెవి ప్రధానంగా గురువు నుండి శిష్యుడు, శిష్యుడి నుండి శిష్యుడు, అలా పరంపరగా ఆ స్వరప్రధానంగా గురువు దగ్గర వింటూ ప్రమాణమైనటువంటి వేదము కొనసాగుతూ వస్తోంది. మొట్టమొదటి ప్రమాణం ఏది అంటే వేదం. ఆ వేదములో ఉన్నటువంటి మంత్రములకు అన్నిటికీ కూడా ద్రష్టలెవరు అంటే అవి మొదట విని లోకమునందు ప్రవర్తింపచేసిన వాళ్ళెవరు అంటే ఋషులు. రెండవవి స్మృతులు. స్మృతి గ్రంథములను కూడా ఋషులే ఇచ్చారు. వేదం అంతా చదవలేని వాళ్ళు ఉంటారని మనకి ప్రధానంగా ఏవి జీవితంలో ఆయా శాఖల యందు పుట్టిన వాళ్ళు అన్వయం చేసుకుని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవాలో వాటిని సంకలనం చేసి అందించారు. ఏదో పరాశరుడు అందిస్తే పరాశర స్మృతి అంటారు. అలా ఒక్కొక్క ఋషి సంకలనం చేసి స్మృతి గ్రంథములను ఇచ్చాడు. అందుకే కాళిదాస మహాకవి ఒక మాట అంటాడు, శృతిరివార్థం శృతిరన్వగచ్చత్ అంటాడు. ఏదో ఆవు వెంట దూడ ఎలా వెళుతుందో అలా వేదంలో చెప్పబడిన విషయాన్ని స్మృతి గ్రంథములు చెప్తాయి. శృతి తర్వాత స్మృతి ప్రమాణము. నేను వేదం చదువుకోలేదు అన్నవాడు స్మృతి గ్రంథాన్ని చదువుకుని ప్రమాణంగా స్వీకరిస్తాడు. ఒకవేళ నేను అది కూడా చదువుకోలేదండి అంటే మహానుభావులైనటువంటి ఋషులు పురాణములను మనకిచ్చారు. పురాణము అంటే అది ఏదో జరిగిపోయిన కథ కాదు, చరిత్ర కాదు. చరిత్ర అయితే కేవలముగా ఒక వ్యక్తి ఎప్పుడు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, ఎలా పెరిగాడు, ఏం చేశాడు, ఎలా ఆయన జీవితము పరిసమాప్తమైపోయింది అంతవరకు మాత్రమే అందిస్తుంది. కృష్ణదేవరాయల వారు ఎక్కడ పుట్టారు, ఎవరికి పుట్టారు, ఎలా పెరిగారు, ఏం సాధించారు, చివరికి ఆయన శరీరాన్ని ఎలా విడిచిపెట్టాడు అంతవరకే చెప్తుంది తప్ప కృష్ణదేవరాయల వారి యొక్క జీవుడు తర్వాత ఏమయ్యాడన్న దానితో చరిత్రకి సంబంధం ఉండదు. పురాణం అలా కాదు. వేదంలో చెప్పబడినటువంటి విషయాన్ని కాల్పనికమైనటువంటి సాహిత్యము ద్వారా కాకుండా యథార్థముగా జరిగినటువంటి విషయాన్ని మనకి వేద ప్రమాణాన్ని భూతద్దంలో పెట్టి చూపించి మనకి ఆ వేద ధర్మమునందు వేద ప్రామాణ్యమునందు అనురక్తి కల్పించి జీవితము పండడానికి కావలసినటువంటి మార్గాన్ని సువ్యవస్థితం చేస్తుంది. అందుకే సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరానిచ వంశానుచరితంచైవ పురాణం పంచలక్షణం అని 5 లక్షణములతో పురాణము ప్రకాశిస్తూ ఉంటుంది. అటువంటి పురాణములలో ఇతిహాసములు అని కూడా అంటారు. అంటే పురాణములలో ఉన్నటువంటి వ్యక్తులు పాత్రలు కారు. ఇది పాత్ర అన్నాను అనుకోండి, నేను కల్పించాను అని గుర్తు. నేను రచన చేశాను, అందులో ఒక పాత్రని సృజించాను. కానీ పురాణములలో ఉన్నటువంటివి పాత్రలు కాదు, వ్యక్తులు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే భారతం రచన చేసినటువంటి వ్యాసుడు భారతమునందు ఒక అంతర్భాగం. ఆయన కూడా అందులో ఒక వ్యక్తి. ధృతరాష్ట్రుడు ఒక వ్యక్తి, అర్జునుడు ఒక వ్యక్తి. అంటే వాళ్ళు యథార్థంగా ఉన్నారు, వాళ్ళు పరిపాలించారు, ధర్మాన్ని నమ్మారు, ధర్మాన్ని పట్టుకున్నారు, భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందారు, చిట్ట చివరి జీవితాన్ని పండించుకున్నారు. అవి వింటే ఏమవుతుందంటే మనకి కూడా ధర్మమునందు అనురక్తి కలుగుతుంది. భాగవతంలో కూడా వ్యాస భగవానుడు అంతర్లీనంగా ఒక వ్యక్తి. శ్రీరామాయణంలో వాల్మీకి మహర్షి కూడా అంతర్లీనంగా ఒక వ్యక్తి. అంతేకాని వాల్మీకి చేత రచింపబడినటువంటి శ్రీరామాయణము కాల్పనికమైనటువంటిది కాదు, అందులో ఒక అక్షరం కూడా కల్పింపబడినది కాదు, యథార్థముగా జరిగిన కథ. భాగవతం అంతే.
అంతే, భారతం అంతే. అందుకే వాటికి ఇతిహాసములని పేరు. ఒక రోజు నడవాలి అంటే పగటిపూట సూర్యుడు ఉంటాడు, రాత్రిపూట చంద్రుడు ఉంటాడు. సూర్యవంశాన్నంతటినీ కూడా వర్ణించినటువంటి మహానుభావుడు వాల్మీకి మహర్షి. చంద్రవంశాన్నంతటినీ వర్ణించినటువంటి వాడు వ్యాస భగవానుడు. వాళ్ళిద్దరూ కూడా సనాతన ధర్మంలో ప్రమాణమైనటువంటి పౌరాణిక వాంగ్మయానికి అంతటికీ కూడా సూర్యచంద్రుల వంటి వారు. అందుకే మనం చెప్తున్న విషయం భారతానికి రామాయణానికి సంబంధించింది కాదా అన్న విషయంతో సంబంధం లేకుండా వ్యాస వాల్మీకులకు నమస్కరించకుండా అసలు ఆధ్యాత్మిక ప్రవచనం చెయ్యకుండా ఉండడానికి కారణం అదే. కాబట్టి అటువంటి వారిచ్చినటువంటి వాంగ్మయాన్ని మనం చదువుకోవాలి. అవి ఎప్పుడో జరిగిపోయిన కథలయ్యుండి ఉంటే అవి ఇప్పుడు చదువుకోవడం వల్ల కొత్తగా ప్రయోజనం ఎంతవరకు ఉంటుంది అంటే, వాళ్ళ జీవితంలో ఎక్కడైనా ఏదైనా ఓ మంచి సంఘటన ఉంటే అలా ఇప్పుడు అన్వయం చెయ్యగలిగితే, అవకాశం ఉంటే చెయ్యగలం, లేకపోతే లేదు. ఉదాహరణకి ఒక మహారాజు అశ్వమేధయాగం చేశాడు అని ఉందనుకోండి. మీకు ఆ అశ్వమేధయాగ కల్పం ఎంత బాగా నచ్చినా మీరు ఇప్పుడు అశ్వమేధయాగం చేయలేరు. అశ్వమేధయాగం కుదరదు. కలియుగంలో అశ్వమేధయాగం లేదు. అనాథ ప్రేత సంస్కారమే అశ్వమేధయాగంతో సమానం, అంతే. అశ్వమేధయాగం ఫలితం పొందాలి అనుకున్నవాడు ఒక అనాథ ప్రేతానికి సంస్కారం చెయ్యాలి. చేస్తే వాడు కలియుగంలో అశ్వమేధయాగం చేశాడు అని ఫలితం వేస్తారు తప్ప కలియుగంలో దానికి కల్పము లేదు, అశ్వమేధయాగం చేసేటటువంటి అవకాశము లేదు. అందుకే అన్ని విషయాలను మీరు అనుష్ఠాన పర్యంతంలోకి చరిత్రలోంచి తెచ్చుకోలేరు. ఆనాడు ఉన్న వ్యవస్థ ఈనాడు లేకపోవచ్చు, కానీ పౌరాణిక వాంగ్మయంలో ఇవ్వబడినటువంటి విశేషములు ఏ ఉంటాయో, ధర్మానురక్తులైనటువంటి వాళ్ళు ఎవరుంటారో వాళ్ళు భగవద్ అనుగ్రహాన్ని ఎలా మూట కట్టుకున్నారో, తద్వారా తమ జీవితాలని ఎలా పండించుకున్నారో, వాళ్ళు వివిధ సందర్భాలలో ప్రవర్తించినప్పుడు వాళ్ళు ఆవిష్కరించినటువంటి పరమాద్భుతమైన గుణములు ఏ ఉన్నాయో, వాళ్ళు కూడా జీవితంలో ఎలా ఒరిపిడికి లోనయ్యారో, ఒరిపిడికి లోనైనా వాళ్ళు ఊంచుకోవడానికి ధర్మము ఎలా కారణమైందో మనం అందులోంచి చదువుకున్నప్పుడు తెలుసుకున్నప్పుడు మన జీవితంలో వచ్చేటటువంటి ఉత్థాన పతనాలలో, మనం పొందేటటువంటి వైక్లభ్యాలలో కూడా ఎంత మాత్రమూ తొట్టుపాటుకి గురి కాకుండా బాగా విశ్వాసంతో ధర్మముని పట్టుకుని బ్రతకగలిగినటువంటి అధ్యవసాయముతో కూడుకున్నటువంటి బుద్ధి కలుగుతుంది. దాని కొరకు మనం ఆర్షవాంగ్మయాన్ని చదవాలి. ఆర్షవాంగ్మయము అన్న మాటకు అర్థం ఋషిప్రోక్తమైన వాంగ్మయము అని. అటువంటి ఋషుల చేత ఇవ్వబడినటువంటి వాంగ్మయంలో పసిపిల్లవాడికి ఉగ్గుపాలతో కూడా ఈ దేశంలో తల్లి నేర్పేటటువంటి కథ, తల్లి చెప్పేటటువంటి కథ శ్రీరామాయణం. అటువంటి శ్రీరామాయణ కథ తెలియనివాడు, శ్రీరామాయణంలో ఉన్నటువంటి వ్యక్తుల గురించి పరిచయం లేనివాడు లోకంలో ఎక్కడా ఉండడు. కానీ శ్రీరామాయణం మీద ప్రసంగం జరుగుతోంది అంటే ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా అలా చెవులు దొప్పలు చేసుకుని వింటూనే ఉంటారు. దానికి కారణం ఏమి అంటే, జీవితంలో జరిగేటటువంటి ప్రతి సన్నివేశం శ్రీరామాయణంతో అన్వయమవుతుంది. అసలు రామాయణంతో అన్వయం కానిది, రామాయణం కన్నా దూరంగా ఉండిపోయిన జీవితం లోకంలో చూపించడం చాలా కష్టం. ఏ సమస్యకైనా, ఏ సంఘటనకైనా, ఏ క్లేశానికైనా, ఏ సంతోషానికైనా, ఏ ధర్మానికైనా, ఏ పరిస్థితికైనా, ఏ ఒరిపిడికైనా, ఏ పొంగుకైనా, ఏ కుంగుకైనా రామాయణమే అద్దం. అది అందులో రాముడి జీవితం ప్రతిబింబంగా కనపడుతుంటుంది. రాముడు ఎలా తట్టుకున్నాడు అన్నది జీర్ణమైనప్పుడు మనిషి తాను ప్రశాంతంగా బతుకుతాడు. తన చుట్టూ ఉన్నవారు ప్రశాంతంగా బ్రతకడానికి కావలసినటువంటి అవకాశం కల్పిస్తాడు. ఇంకా అంతకన్నా పెద్ద ఉపకారం సమాజానికి ఏమీ చెయ్యక్కర్లేదు. తాను ప్రశాంతంగా ఉండడం, తన చుట్టూ ఎవరున్నారో వాళ్ళని ప్రశాంతంగా ఉంచడం, తాను ఎంతమందితో సమన్వయం అవుతూ ఉంటాడో వాళ్ళందరూ తన వలన శాంతి పొందాలి తప్ప తన వలన ఎవరు అశాంతి పొందకుండా ఉండాలి అంటే దానికి ప్రధానమైనటువంటి అవకాశాన్ని, అవగాహనని ఇవ్వగలిగినవి అంటే ఋషిప్రోక్తమైనటువంటి ఇటువంటి ఆర్ష గ్రంథములు. అందులో శ్రీరామాయణంలో హనుమ యొక్క వ్యక్తిత్వం, హనుమ యొక్క వైభవం, ఆయన యొక్క జీవితం అసాధారణమైన రీతిలో ఉంటాయి.
ఆయన యొక్క ప్రజ్ఞా పాఠవాలు కానీ, ఆయన జీవితం కానీ, ఆయన పాటించినటువంటి మౌలికమైన విలువలు కానీ, ఆయన జీవితంలో చూపించినటువంటి అద్భుతమైన విశేషాలు కానీ మనం అందుకోగలిగితే మన జీవితాలని మనం చక్కదిద్దుకోవచ్చు. హనుమ అనేటప్పటికీ ఆబాల గోపాలం కూడా పరవశిస్తారు. ఈ లోకంలో మొట్టమొదటి పూజ అనేటప్పటికీ విఘ్నేశ్వరుడు, పూజ పూర్తయింది అనేటప్పటికీ హనుమ. ప్రారంభంలో పూజ చేయబడేటటువంటి వాడు, పూజాంతమునందు సేవింపబడేవాడు, ఇద్దరూ సింధూరము చేత పూజింపబడడం ఒక విశేషం. ఇప్పటికీ శ్రీశైలంలో సుప్రభాతం జరిగితే మొట్టమొదట విఘ్నేశ్వర ప్రార్థన చేస్తూ సింధూరం గురించే చెప్తారు. ప్రాతస్మరామి గణనాథమనాథ బంధుం సింధూరపూర పరిశోభిత గండయుగ్మం ఉద్దండ విఘ్న పరిఖండన చండదండ మాఖండలాది సురనాయక బృందవంద్యం అంటారు. చిట్ట చివరికి వచ్చేటప్పటికి పవమానాసుతుడు పట్టు పాదారా విందములకు నీనామా రూపములకు జయ జయమంగళం నిత్య శుభమంగళం అంటారు. స్వామి హనుమ కూడా సింధూరము చేత సేవింపబడి పూజింపబడతాడు. సింధూరము చేత సేవింపబడేటటువంటి ఇద్దరూ కూడా ఒకరు పూజ ప్రారంభమునందు, ఒకరు పూజ యొక్క చివరి భాగమునందు కనపడతారు. మీరు హనుమ జీవితంలో ఒక విశేషాన్ని గమనిస్తే మీకు ఒక అద్భుతం కనపడుతుంది. ఇంగ్లీష్లో సూపర్లేటివ్ డిగ్రీ అని ఒక మాట వాడుతూ ఉంటారు. మీకు తేలికగా అర్థం అవడానికి నేను ఆ మాట వాడాను. అంటే పతాక స్థాయిలో ఇంకా అంతకన్నా చెప్పడం సాధ్యం కాదు అన్నంత చిట్ట చివరి హద్దు ఏ సుగుణమునకైనా ఎవరు అంటే హనుమ ఒక్కరే. ఇక ఆయన కన్నా దాటి చెప్పడానికి ఉండరు. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలంటే అపారమైన వేగము కలిగిన వాడు అన్నాను అనుకోండి, ఆయనే. మనోజవం మారుతతుల్య వేగం, అంత వేగం కలిగిన వాడు ఆయనే. అంత వేగము కలిగిన వాడయ్యుండి నిశ్చలంగా కూర్చోగలిగిన వాడు ఎవరు అన్నారనుకోండి, తాను పుట్టినది వానరుడిగా. వానరుడు అనేటప్పటికీ ఒక సహజమైన లక్షణం ఉంటుంది. ఇది పెద్ద పులి అన్నాను అనుకోండి, దాని దగ్గరికి పట్టుకెళ్ళి మీరు టమాటాలు పెడితే అది తిందో, దాని దగ్గరికి తీసుకెళ్ళి తోటకూర పెడితే అది తిందో, అన్నం పట్టుకెళ్ళి పెడితే అది తిందో. పెద్ద పులి అంటే అది మాంసం తింటుంది. అది ఏదో కోడి పురుగులు తింటుంది. అది కోతి చంచలత్వాన్ని కలిగి ఉంటుంది. లోకంలో కోతి అంటే ఎక్కడ స్థిరబుద్ధి పొంది ఉండదు. అది దాని ఉపాధి లక్షణం. ఎప్పుడూ కదిలిపోతూ ఉంటుంది. కాబట్టే శంకర భగవత్పాదులు శివానంద లహరి చేస్తూ సదా మోహాటవ్యాం చరతి యువతీనాంకుచగిడౌ నటత్యాశా శాఖాస్వటతి జడితి స్వైరమభిత కపాలిన్ బిక్షో మే హృదయ కపి మత్యంత చపలం అన్నారు. నా హృదయం అనబడేటటువంటి కోతి ఉందే అది అత్యంత చపలం, అది ఎప్పుడూ కదిలిపోతూ ఉంటుందన్నారు. కోతి అంటేనే కదలడం స్వభావం. కోతి కదలకుండా అక్కడ పడుకుందనుకోండి, వెంటనే ఏమంటామంటే అయ్యో ఏమండి దానికి ఒంట్లో బాగోలేదా పాపం అలా పడుకుందేమండి అంటారు తప్ప కోతి చాలా నిశ్చలంగా ధ్యానంలో ఉందండి అని ఎవరు అనరు. కోతి అంటేనే కదలాలి, అది దాని ఉపాధికి ఉండవలసిన లక్షణం. కానీ మహానుభావుడైనటువంటి హనుమ మాత్రం ఎంత వేగంగా వెళ్ళగలరో అంత నిశ్చలంగా కూర్చుని ధ్యానం చెయ్యగలరు. లోకంలో అపారమైనటువంటి బుద్ధి కలిగిన వాడెవరు అని అడిగారు అనుకోండి, బుద్ధిమతాం వరిష్టం, బుద్ధిమంతులలో కల్లా అగ్రగణ్యుడెవరు? స్వామి హనుమ ఒక్కరే. అంతేకాదు ఇంద్రియములను గెలిచిన వాడెవరు? ఇంత బలముండి ఇంత శక్తి ఉండి, పోనీ ఏ బలం లేదండి, ఆయనకి ఏ శక్తి లేదండి, శరీరము రోగగ్రస్తమైపోయిందండి, మనసులో కోరికలు ఉంటే మాత్రం అనుభవించగలడా, అందుకని అలా మనసం మీద పడున్నాడు పాపం అనడానికి ఆయనకున్నంత బలం, ఆయనకున్నంత తేజస్సు, ఆయనకున్నంత బుద్ధి లోకంలో ఎవ్వరికీ లేదు. అయినా ఆయనంత ఇంద్రియములను గెలిచినవాడు లేడు. జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం, వాయువు యొక్క పుత్రుడు, వానరయూథ ముఖ్యం. పోనీ ఏదో సామాన్యమైన కోత, వానరుల యొక్క సమూహములన్నింటికీ కూడా పతాక స్థాయి నాయకత్వం వహించినటువంటి గొప్ప బుద్ధి దురంధరుడు. వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. హనుమ జీవితంలో అత్యంత గొప్ప విషయం
ఇవాళ సమాజంలో ప్రతి వాళ్ళు జ్ఞాపకం పెట్టుకు తీరవలసినటువంటి విశేషం. ఆయన జీవితం నుంచి మనందరం కూడా నేర్చుకోవలసినటువంటి విశేషం. ఆయన స్థాయిలో నిలబడకపోయినా ఆయనని ఆదర్శంగా తీసుకొని బ్రతకడానికి అంతకన్నా గొప్ప స్ఫూర్తినివ్వగలిగిన వ్యక్తి ఉండడు. ఎందుచేత నేను ఈ మాట అంటున్నానంటే, ఇంత బలము కలిగినవాడు, ఇంత బుద్ధి కలిగినవాడు, ఇంతటి శాస్త్ర విశారదుడు, ఇంతటి నవవ్యాకరణ పండితుడు, ఇంతటి తేజోంశ సంభూతుడు, ఇంతటి గతి కలిగినవాడు, ఇంతటి తేజస్సు కలిగినవాడు, ఇంతటి పరాక్రమము కలిగినవాడు, ఇంతటి వాగ్వైభవమున్నవాడు తన కొరకు తాను అని చేసుకున్నటువంటి పని ఒక్కటి లేదు. ఇది హనుమ తన కొరకే చేసుకున్నారు. ఇది హనుమ వేరొకరి కోసం చేయలేదు, తన కోసం ఆయన చేసుకున్నారు అన్నది మీరు కోటి దీపాలు పెట్టి వెతికినా హనుమ యందు కనపడదు. ఆయన అసలు తన కొరకు అని తాను ఏదీ చేసుకోలేదు. ఆఖరికి తన వివాహం కూడా ఆయనకి సువర్చలతో వివాహం జరిగింది. సువర్చల వృత్తాంతాన్ని చెప్తారు. ఆ సూర్యుల్ని ఉరిపిడి పట్టినప్పుడు ఆయనలోంచి పడినటువంటి రజను ఘనీభవిస్తే అది సువర్చల అయింది. ఆమెకు ఒక కోరిక, నేను గృహస్థాశ్రమ స్వీకారం చేస్తాను, ఎవరికైనా ఒకరికి భార్యనవుతాను, కానీ ఆ వ్యక్తి జితేంద్రియుడయ్యి ఉండాలి, ఇంద్రియములను గెలిచిన వాడయ్యి ఉండాలి. అటువంటి వ్యక్తి కామ సంపర్కం లేకపోతే, నా యందు స్త్రీభావన పొందకపోతే, కేవలం నన్ను సహధర్మచారిణిగా స్వీకరించి నన్ను పక్కన కూర్చోపెట్టుకోవడం, యజ్ఞయాగాది క్రతువులు చెయ్యడానికి, నా వలన ఆయనకి గృహస్థాశ్రమ ఫలితము కలగడానికి వరకు అయితే అటువంటి వ్యక్తికి నేను పత్నినవుతానంది. ఆమె కోరిక తీర్చడానికి పత్నిగా స్వీకరించారు తప్ప, మహానుభావుడు కామస్పర్శ లేనటువంటి గొప్ప జితేంద్రియుడు. తన జీవితం మొత్తం మీద తన కొరకు అని ఒక్క పని తాను చేసుకోనటువంటి వారు. ఇప్పటికీ ఆయనకున్న గొప్పతనం ఏమిటి అంటే, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఆయనని పొగడక్కర్లేదు. 10 మంది కూర్చుని రామనామం చెప్తే, 10 మంది కూర్చుని రామనామ భజన చేస్తే ఆయన వస్తారు. ఆయన వచ్చారు అంటే చచ్చిపోయేవాడు కూడా బతుకుతాడు. అది ఆయన గొప్పతనం. వాతాత్మజం. ఒక వ్యక్తి బ్రతికున్నాడు అంటే గుర్తేమిటి? ఊపిరి లోపలికి వెళ్ళి పైకి రావాలి. అందుకే నమస్తే వాయు త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అంటాం. వాయువే సాక్షాత్ పరబ్రహ్మస్వరూపము. ఒక వ్యక్తి బ్రతికున్నాడు అని ఎంతకాలం నిర్ణయిస్తారు? శంకరులు మొహముద్గరంలో చెప్పినట్టు, యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగేహే గతవతి వాయో దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. ఊపిరి లోపలికి వెళ్ళి బయటికి వస్తున్నంతసేపే ఉన్నాడని బాగున్నారా అని అడుగుతారు. ఒక్కసారి లోపలికి వెళ్ళిన ఊపిరి పైకి రాకపోయినా, పైకి వెళ్ళిన ఊపిరి మళ్ళీ శరీరం లోపలికి వెళ్ళకపోయినా ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు అంటారు. కాలు తగిలితే క్షమించమని కళ్ళకద్దుకొని క్షమాపణ చెప్పినటువంటి కుమారుడే కొత్త కట్టెల మీద పడుకోబెట్టి తడపతో కట్టి తీసుకెళ్ళి దహన సంస్కారం చేసేస్తాడు. అటువంటిది ఆ వాయువు ఉన్నాడు భవతి, మనిషి ఉన్నాడనడానికి చిహ్నం. వాయుపుత్రుడైనటువంటి హనుమ కూడా చచ్చిపోయే వాళ్ళని బ్రతికిస్తారు. మీరు అందుకే హనుమ చరిత్రని పరిశీలించండి. శ్రీరామాయణంలో హనుమ ఎక్కడ కనపడతారో అక్కడ చచ్చిపోయే వాళ్ళందరూ బ్రతుకుతూ ఉంటారు. వారు మొట్టమొదట కిష్కింధకాండలో కనపడతారు. కిష్కింధకాండలో సుగ్రీవుడు రామలక్ష్మణుల్ని చూసి వాలి చేత పంపబడినటువంటి ప్రచ్ఛన్న రూపాలలో ఉన్నటువంటి వీరులు నన్ను చంపడానికే పంపాడని భయపడి పారిపోతుంటే, ఆయన తరపున దూతగా వెళ్ళినటువంటి హనుమ రామలక్ష్మణులతో మాట్లాడి సుగ్రీవుని యొక్క భయాన్ని పోగొట్టి రాముడితో సంధి చేయించి వాలి సంహారం చేయించి మళ్ళీ సుగ్రీవుడికి రాజ్యము పత్ని కూడా లభించేటట్టు చేసి ఆయన యొక్క వైభవాన్ని నిలబెట్టి ఊపిరిని, ప్రాణాలని, జీవితాన్ని, రాజ్యాన్ని, కీర్తిని, ప్రతిష్టని, సంతోషాన్ని నిలబెట్టారు. కాబట్టి ప్రారంభమే అసలు సుగ్రీవుడి యొక్క సుఖమునకు కారణమై ఆయన జీవితం నిలబడడానికి కారణంగా మనకి కిష్కింధకాండలో కనపడతారు వాయుపుత్రుడు. ఆ తరువాత దక్షిణ దిక్కుకు బయలుదేరినటువంటి వానరులు స్వయంప్రభా బిలంలో చిక్కుబడిపోయారు.
ఎలా? వెనక్కి వెడితే సుగ్రీవుడు చంపేస్తాడు. 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళి సీతమ్మ జాడ కనిపెట్టి వెనక్కి వస్తేనే వానరులు బ్రతుకుతారనుకున్నప్పుడు వానరులందరి కొరకు సముద్ర లంఘనం చేసి దక్షిణ సముద్రాన్ని దాటి వెళ్ళి సీతమ్మ జాడ కనిపెట్టి వెనక్కొచ్చి కొన్ని కోట్ల వానరముల యొక్క ప్రాణములు కాపాడబడడానికి కారణమైనటువంటి వ్యక్తి స్వామి హనుమ. సుందరకాండలో సీతమ్మ తల్లి ఇక నాకు రామచంద్రమూర్తి యొక్క దర్శనం కాదని తాను కోరుకున్నట్టు బ్రతికే అవకాశాన్ని రావణాసురుడు ఇవ్వడని ఖేదపడి అసంతృప్తి తీవ్రమైనటువంటి వ్యగ్రతని పొందితే ఇన్ని తెలిసున్న తల్లి ఆత్మహత్యా ప్రయత్నం చేసుకుంటుంటే రామకథ చెప్పి ఆవిడ్ని బహిర్ముఖురాలయ్యేటట్టుగా చేసి ఆవిడ ప్రాణములను నిలబెట్టినటువంటి వ్యక్తి స్వామి హనుమ. సీతమ్మ తల్లి ఎటువంటి వైభవంతో ఉందో అని సీతమ్మ పాతివ్రత్యం తెలిసినా ఆమె జాడ కోసం బెంగపెట్టుకున్నటువంటి రామచంద్రమూర్తికి సీతమ్మ క్షేమవార్త చెప్పి రామచంద్రమూర్తి ప్రాణములను నిలబెట్టినటువంటి వారు స్వామి హనుమ. సుగ్రీవుడు స్నేహం చేసినందుకు ఆయన రుణం తీర్చుకుని రాముడి దగ్గర తలెత్తుకు నిలబడాలి అంటే సుగ్రీవుడు పనుపున వెళ్ళి వానరుల యొక్క కీర్తి ప్రతిష్టలను నిలబెట్టి వానరుల యొక్క జీవితాన్ని నిలబెట్టినటువంటి వారు స్వామి హనుమ. 14 సంవత్సరములు పూర్తయిపోయిన తరువాత నా అన్నగారు వస్తున్నారన్న వార్త నాకు వినపడకపోతే నేను ప్రాయోపవేశం చేస్తానని ప్రతిజ్ఞ చేసినటువంటి భరతుడు సరయూ నదీ ప్రవేశం చెయ్యకుండా తాను ముందు వెళ్ళి రాముడు వచ్చేస్తున్నాడు, పుష్యమీ నక్షత్రంలో దర్శనమిస్తాడని చెప్పి భరతుడి ప్రాణములు విడిచిపెట్టకుండా కాపాడినటువంటి వారు స్వామి హనుమ. హనుమ రామాయణంలో ఎక్కడ కనపడతారో అక్కడ చనిపోదామనుకున్నటువంటి వాళ్ళ ప్రాణములు నిలబడతాయి. అంటే ఒక వ్యక్తి చచ్చిపోవాలన్నంత కష్టానికి లోనైపోతే ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు, అది పాపమని తెలిసి కూడా. అంటే చచ్చిపోదాం అనుకోవడం కన్నా పెద్ద కష్టం జీవితంలో ఇంకోటి ఉండదు. అంత కష్టంలో ఉన్నవాణ్ణి కూడా ఉద్ధరించగలిగిన వారెవరు అంటే స్వామి హనుమ. అంతటి తేజోంశ సంభూతుడు, మహానుభావుడు. ఆయన గురించి ఏదో పెద్ద ఉపాసన చెయ్యక్కర్లేదు. రామనామం భక్తితో 4 మాటలు చెప్పేటప్పటికి 4 మాటలన్నా దోషమే. ఒక్క మాట రామనామం చెప్పినా పరమ సంతోషంతో వస్తారు. అందుకే శృంగగిరి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖర భారతీ మహాస్వామి వారు ఎప్పుడెప్పుడు రామాయణ పారాయణ చేసినా, సుందరకాండ పారాయణ చేసినా పక్కన ఒక కుర్చీ వేసి పాదపీఠం పెట్టి వచ్చిన తరువాత మొట్టమొదట అందులో పువ్వులు వేసి పాదపీఠం దగ్గర పువ్వులు వేస్తే తప్ప రామాయణ సంబంధంగా ఏది మొదలుపెట్టేవారు కాదు. ఎందుచేత అంటే మీరు హనుమత్ చరిత్ర చెప్పినా కూడా, హనుమద్ విశేషాలు చెప్పినా కూడా అందులో రాముడి యొక్క వైభవం వస్తుంది. ఎక్కడ రామచంద్రమూర్తిని కీర్తిస్తారో అక్కడికి హనుమ వస్తారు. అటువంటి మహాపురుషుడు వచ్చినప్పుడు ఆయన కూర్చోడానికి ఒక స్థానం ఉండాలి. అందుకే ఒక కుర్చీ వేసి ఉంచడం, ఒక పాదపీఠం ఉంచడం, వేదిక మీదకు వచ్చినప్పుడు మొట్టమొదట పాదపీఠం మీద కుర్చీలోనూ పువ్వులు సమర్పించి తర్వాత ప్రారంభించడం ఎప్పటి నుంచో సత్సంప్రదాయంగా వస్తోంది అంటే హనుమ యొక్క వైభవాన్ని అర్థం చేసుకోవచ్చు. మీకు ఒక్క విషయం చెప్తాను. రాముడు 16 గుణములు పరిపూర్ణంగా కలిగినటువంటి నరుడిగా ఈ లోకంలోకి వచ్చాడు. అందుకే దశావతారాల్లో ఒక అవతారమైనటువంటి దైవం ఎవరు అని అడగలేదు. ఆయన గురించి ప్రశ్న వేసినప్పుడు వాల్మీకి మహర్షి 16 గుణములు కలిగిన నరుడెవరు అని అడిగారు. కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో ననసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే అని అడిగారు. 16 గుణములు పరిపూర్ణముగా కలిగినటువంటి నరుడు ఈ కాలమునందు ఎక్కడైనా ఉన్నాడా అని అడిగితే నారద మహర్షి రామచంద్రమూర్తి గురించి సంక్షేప రామాయణం చెప్తే తర్వాత అది శ్రీరామాయణంగా విస్తరించింది బ్రహ్మగారి వరం చేత. కాబట్టి ఒక నరుడిగా వచ్చినటువంటి వాడు రామచంద్రమూర్తి. నరుడిగా వచ్చినటువంటి రామచంద్రమూర్తికి అత్యంత భక్తుడై దాసానదాసుడై నిలబడినటువంటి మహానుభావుడు స్వామి హనుమ. నరుడిగా వచ్చినటువంటి రాముడు అవతార పరిసమాప్తి సమయంలో ఏ ఒక్క నరుడికి కూడా చిరంజీవిత్వాన్ని ఇవ్వలేదు. 5 వానరులకు చిరంజీవిత్వాన్ని ఇచ్చాడు. అందులో ప్రత్యేకించి స్వామి హనుమ, విభీషణుడు, జాంబవంతుడు, మైందుడు, ద్వివిధుడు
ఈ 5గురికి చిరంజీవిత్వాన్ని ఇచ్చారు. తాను ఈ లోకాన్ని విడిచిపెట్టి సరయూ నదీ ప్రవేశం చేస్తూ హనుమ దగ్గరికి వెళ్ళి అడిగారు, హనుమా నువ్వు కూడా నాతో వస్తావా అని. స్వామి నువ్వొకటి నీ కథ ఒకటా, నువ్వొకటి నీ నామం ఒకటా అన్నారు. అంటే ఎంత కాలము రామాయణ కథ ఈ లోకమునందు చెప్పబడుతుందో, ఎంత కాలము రామనామము కీర్తింపబడుతుందో అంతకాలము నువ్వు ఈ లోకమునందు ఉండమన్నారు. మత్క్రధా ప్రచరిష్యంతి యావల్లోకే హరీశ్వర తావద్రమస్య సుప్రీతో మద్వాక్యమనుపాలయన్. అది రాముని యొక్క ఆజ్ఞ. మత్కథా ప్రచరిష్యంతి యావల్లోకే హరీశ్వర. ఎంత కాలము నా కథ ఈ లోకమునందు చెప్పబడుతుందో, రామాయణము చెప్పబడుతుందో అంతకాలము హనుమ నువ్వు ఆ సభలోకి వెళ్ళి కూర్చుని విను. మత్కథా ప్రచరిష్యంతి యావల్లోకే హరీశ్వర తావద్రమస్య సుప్రీతో మద్వాక్యమనుపాలయం. నా వాక్యమును నువ్వు పరిపాలించు. దీన్ని నా ఆజ్ఞగా స్వీకరించి రామాయణ సంబంధమైనటువంటి సభలకి వెళ్ళి కూర్చుని అనుగ్రహించు. ఎందుకు అసలు స్వామి హనుమని ఈ లోకంలోనే రామచంద్రమూర్తి ఉంచారు? ఎందుకు చిరంజీవిత్వాన్ని ఇచ్చారు అంటే, అటువంటి మహాపురుషుడి యొక్క అనుగ్రహం లోకానికి అందాలి. ఆ మహాపురుషుడిలో ఉన్నటువంటి గుణగణములను మనం తెలుసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు లోపల దాని గురించి ఆలోచన చేస్తూ ఉండాలి. హనుమని పూజ చేసినా, హనుమ యొక్క గుణములను సంస్తుతి చేసినా, అలా బ్రతకాలని త్రికరణ శుద్ధిగా కోరుకున్నా ఆయన జడత్వాన్ని పోగొట్టి అలా బ్రతకగలిగినటువంటి అవకాశాన్ని మనకి కల్పిస్తారు. అందుకే బుద్ధిర్ యశో బలం ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. ఆయనని స్మరించినంత మాత్రము చేత ఈ గుణములు వస్తాయి. స్వామి హనుమ యొక్క జీవితంలో, ఆయన విజయ గాథలో అందరూ జ్ఞాపకం పెట్టుకోవలసినది, దేశము కాలముతో సంబంధం లేకుండా అందరూ జీవితంలో అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకునేటటువంటి ప్రయత్నం చెయ్యవలసినది ఆయన యొక్క వినయం. అసలు లోకంలో మేము చదువుకుంటున్నాము అంటారు, విద్యా దదాతి వినయం. విద్య దేనికి పనికి రావాలి అంటే వినయం ఇవ్వడానికి పనికి రావాలి. ఎందుకంటే విద్ అన్న ధాతువులోంచి వచ్చింది. తెలిసి కొనుట, ఏది తెలుసుకొనుట. ఎప్పటికీ ఏది మారదో, ఏది సత్యమో, ఏది తెలుసుకునే ప్రయత్నం చేస్తే అది నువ్వైపోతావో అటువంటి పరబ్రహ్మాన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేసిన విద్య నిజమైన విద్య. చదివించిరి ననుగురువులు చదివిది ధర్మార్థముఖ్య శాస్త్రంబులునే చదివినవి కలవు పిక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అంటాడు ప్రహ్లాదుడు. ఆ విద్య చేత ఏం తెలియాలి అంటే, నాకు తెలియనివి ఎన్నున్నాయో అన్న విషయం ఎరుకలోకి రావాలి. నేను చాలా విషయాలు ప్రవచనం చేశాను అని ఎవరైనా అన్నారనుకోండి, నా దగ్గరికి వచ్చి వెంటనే నాకు లజ్జ కలగాలి. అయ్యో నేను చాలా విషయాలు చెప్పానని పాపం అమాయకులు అనుకుంటున్నారు. నా జీవితంలో నేను చదువుకోనివి, చదువుకోవడానికి నా జీవితం సరిపోనివి, ఒక్కొక్క మహాత్ముడు చేసినటువంటి రచనలు ఎన్ని ఉన్నాయో 32 సంవత్సరాల వయస్సులో శంకర భగవత్పాదులు ఇచ్చినటువంటి వాంగ్మయం మహాసముద్రం. నేను ఏం చదువుకున్నాను, నాకు ఎన్ని తెలుసు? నన్ను తీసుకెళ్ళి ఒక గ్రంథాలయంలో నిలబెట్టి ఇందులో మీరు ఎన్ని పుస్తకాలు చదివారు అని అడిగితే నేను చదివిన పుస్తకాలు ఎన్ని ఉంటాయి? నేను ఏం తెలుసునని, ఏం చదువుకున్నానని నేను విర్రవీగాలి? నాకేం తెలుసు? నాకు చాలా విషయాలు తెలియవు అని తెలుసుకుంటే అది విద్య. అందుకే విద్య చేత ఏది రావాలి అంటే వినయము రావాలి. ఆ వినయము రాకుండా నాకు చాలా తెలుసని అహంకారం వచ్చిందనుకోండి, చదువుకున్న కొద్ది విషయాల వల్ల, అంతకన్నా పతనమైపోవడానికి వ్యవస్థ ఇంకొకటి ఉండదు. విద్య ఎప్పుడూ కూడా అహంకారమునకు కారణము కారాదు. అందుకే విద్యచే భూషితుండై వెలయుచున్న తొడరి వర్జింపదగుమి దుర్జనుండు చారు మాణిక్య భూషిత శస్త మస్తకంబగు పన్నకంబు వర్జనీయంబు కాదే. ఎంత బాగా చదువుకున్నవాడైనా అహంకారం తలకెక్కిపోయిందనుకోండి, వాడి జోలికి వెళ్ళకూడదు. ఎందుచేత అంటే చారు మాణిక్య భూషిత శస్త మస్తకంబగు పన్నకంబు, ఎంత దాని పడగల మీద మాణిక్యాలున్నా, ఎంత గొప్పదైనా నాగుపాం పడగ విప్పి ఆడుతుంటే ఎవడైనా దగ్గరికి పెడతాడా? చదువుకున్న చదువు
తన అభ్యున్నతి కొరకు 10 మంది అభ్యున్నతి కొరకు పనికి రాకుండా తాను చదువుకున్న చదువు తన అహంకారానికి పనికొస్తే అంతకన్నా భయంకరమైనటువంటి స్థితి ఇంకొకటి ఉండదు. హనుమ జీవితాన్ని మీరు పరిశీలించండి. వారికి ప్రారంభంలో హనుమ యొక్క అవతార ప్రారంభమునందే అసలు ఒక ప్రత్యేకమైన కారణానికి ఇంద్రుడు వజ్రాయుధం పెట్టి కొట్టినప్పుడు ఆయన యొక్క హనువులు దెబ్బతిని కింద పడిపోతే హనువు విరిగిపోతే ఎడమ దవడ విరిగిపోయింది కాబట్టి హనుమ అని పిలవాలని ఇంద్రుడే కోరుకున్నాడు. హనుమకు ఇచ్చినటువంటి వరములు చాలా విచిత్రంగా ఉంటాయి. ఎందుచేత అంటే ఇంద్రుడు తన మెడలో ఉన్నటువంటి మాల పైకెత్తి చూపించి ఇక పైన నా వజ్రాయుధం ఈయనని ఏమీ చెయ్యదు అన్నాడు. యమధర్మరాజు గారు లేచి నా యమ పాశము కానీ యమ దండము కానీ ఇతనిని బాధించదు, ఇతనికి రోగము రాదు, ఇతనికి అలసట ఉండదు, ఇతనికి నిస్సత్తువ కలగదు అని వరమిచ్చాడు. వృద్ధాప్యం ఉండదు. ఇక వరుణుడు ఇతనికి నీటి యందు ఏ ప్రమాదము ఉండదు. ఎంత లోతైన నీటిలో పడిపోయినా వరుణ పాశముల చేత కానీ ఇతను బాధింపబడడు. అలాగే పరమశివుడు వరమిచ్చాడు, నాకు సంబంధించినటువంటి ఏ అస్త్రము చేత కూడా ఈయన చెనకబడడు, నా అస్త్రములు ఏవీ బాధింపవన్నాడు. విశ్వకర్మ వచ్చి వరమిచ్చాడు, ఇతను చిరంజీవి అవుతాడు, నా చేత నిర్మింపబడినటువంటి ఏ అస్త్రశస్త్రములు కూడా ఈయనని బాధింపలేవన్నాడు. చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చి ఒక మాట అన్నాడు, నా బ్రహ్మాస్త్రము కూడా ఈయనని బంధించదు, చెనకదు, బ్రహ్మదండము కూడా ఈయన జోలికి వెళ్ళలేదు. ఇంతమంది దేవతలు ఇన్ని రకాల వరాలు ఇస్తే సూర్యభగవానుడు ఒక విశేషం అన్నాడు. ఆయన అన్నాడు, ఇతనికి చదువుకోవలసినటువంటి వయసు వచ్చిన రోజున శాస్త్రం దాస్యామి ఏన వాంగ్మీ భవిష్యతి, నేనే ఇతనికి శాస్త్రం నేర్పుతాను, ఇతనికి నేను శాస్త్రం నేర్పి గురువునయ్యాననేటటువంటి కీర్తి నేను పొందుతాను. దాని వలన ఇతను ఏమవుతాడో తెలుసా? ఏనవాంగ్మీ భవిష్యతి, మాట్లాడేటటువంటి వాళ్ళందరిలోకి కూడా ఆదర్శనీయమైనటువంటి వ్యక్తిగా, అంత గొప్పగా మాట్లాడగలిగిన వాడిగా నా శిష్యుడు తయారవుతాడు. నా శిష్యుని యొక్క పాఠవములు లోకమునందు స్థితింపబడినప్పుడు అటువంటి వ్యక్తికి నేను గురువునయ్యాను అని సంతోషిస్తాను అన్నాడు. అక్కడతో వదిలిపెట్టలేదు. దదామి శతికాం కలాం అన్నాడు. నా యొక్క తేజస్సులో, నా యొక్క ప్రకాశంలో 100వ వంతు నేను హనుమకి ధారపోసేస్తున్నాను. అందుచేతనే నా తేజస్సులో 100వ వంతు చేత ఆయన ప్రకాశిస్తూ ఉంటాడు అన్నారు. ఇప్పుడు ఇంత బలం, ఇంత తేజస్సు, ఇంత బుద్ధి ఉన్నవాడు లోకంలో ఉండడు. కానీ చిన్నతనంలో తెలిసి తెలియక అల్లరి చేసి మునులను బాధిస్తుంటే ఇప్పుడే ఈ పిల్లవాడికి ఇంత బలం అవసరం లేదని శేపురేనం మునిశ్రేష్ఠ, ఆయనకి మునిశ్రేష్ఠులు శాపం ఇచ్చారు. ఎందుకని అంటే ఇప్పుడు ఇందుకు ఈ బలం భవిష్యత్తులో ఒకానొకప్పుడు ఈయనని కీర్తించినప్పుడు ఈయనకి శాప విమోచనమై అవసరమైనప్పుడు ఈయన బలం ఈయనకి జ్ఞాపకానికి వస్తుంది. అంటే అస్తమానం కాదు. కిష్కింధకాండలో సుగ్రీవుడు జాంబవంతుడు ఆయన్ని స్తోత్రం చేసినప్పుడు ఆయనకి శాప విమోచనం అయిపోయింది. ఇప్పుడు మనమేం జ్ఞాపకం చేయక్కర్లేదు ఆయన బలాన్ని. కాబట్టి వాళ్ళు ఒక శాపవాక్కు విడిచిపెట్టారు. బాలుడిగా తిరుగుతున్నాడు, విద్యాభ్యాసం చెయ్యవలసినటువంటి వయసు వచ్చింది. ఎవరు గురువు? సూర్యనారాయణమూర్తి గురువు. లోకంలో ఎక్కడైనా గురువుగారు ఒక చోట కూర్చుంటాడు, శిష్యుడు కింద కూర్చుంటాడు. గురువుగారు పాఠం చెప్తుంటారు, శిష్యుడు ప్రశ్న వేస్తూ ఉంటాడు. సూర్యుడు ఆయన ఒక చోట కూర్చున్నారనుకోండి పాఠం చెప్పడానికి, లోకగతులు ఏమైపోతాయి? అసలు ధర్మమునకంతటికీ ఆయనే ప్రమాణం. సూర్యోదయ సూర్యాస్తమయాల్ని, సూర్యుడు మధ్యందిన మార్తాండుడవడాన్ని దృష్టిలో పెట్టుకుని సంధ్యావందనాది క్రతువులు నడుస్తాయి. అయినప్పుడు అసలు సూర్యభగవానుడు ఒక చోట కూర్చుని స్వామి హనుమకి పాఠం చెప్పడం మొదలు పెడితే లోకం ఎలా నడుస్తుంది? అందుకని ఆయన పాఠం చెప్పడం కోసం ఒక చోట ఆగరు. పోనీ ఏ భూమి వంటి వాటి మీదో ఆయన రథం నడుస్తుంటే ఎదురుగుండా ఇంకో రథం ఎక్కి వెళ్ళి పాఠం నేర్చుకున్నారు అంటే ఏదో కొంతవరకు సమంజసంగా ఉంటుందేమో. కానీ గురువుగారు రథం మీద వెడుతుంటే శిష్యుడు కూడా రథం ఎక్కి వెడితే ఏం మర్యాదగా ఉంటుందది? నిరాధారమైనటువంటి ఆకాశ మండలంలో ఒక్క క్షణం ఆగకుండా ఉదయ పర్వతం మీద ప్రారంభమైనటువంటి వాడు సాయంకాలం అస్త్రాద్రి చేరే వరకు ఎక్కడ ఆగకుండా అస్తాద్రి వరకు ఆయన ప్రయాణం అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అటువంటి వాడి దగ్గర పాఠం నేర్చుకోవాలి.
చిన్న పిల్లవాడైనటువంటి హనుమ గురువుగారికి ఎదురు తిరిగి నమస్కారం చేస్తూ గురువుగారు అభిముఖంగా ప్రయాణం చేసి వచ్చేస్తుంటే, ఉదయాద్రి నుండి అస్తాద్రి వరకు ఆయన ప్రయాణం చేసి వెళ్ళిపోతుంటే అభిముఖంగా నిలబడి నమస్కారం చేస్తూ వెనక్కి నడుస్తూ పాఠం నేర్చుకున్నాడు. అంటే ఎంత వినయంతో నేర్చుకున్నారు. గురువుగారు చెప్పేటటువంటి మాట ఆవు పాలు పిండుతున్నప్పుడు ఆ పొదుగు యొక్క శిరముల నుండి జాలువారుతున్నటువంటి పాలని పాత్రలో పట్టుకోవలసినటువంటి పాలు పిండుతున్న వ్యక్తికి ఉండవలసినటువంటి శ్రద్ధ ఎంత గొప్పగా ఉంటుందో అంత శ్రద్ధని అంత వినయాన్ని చూపించి చదువుకున్నారు తప్ప, గురువుగారు మీరు ఇలా వస్తుంటే నాకేం వస్తుందండి, నాకు సరిగా వినపట్టలేదండి, రథచక్రము యొక్క సవ్వడండి, అంతరిక్షములో వాయువులండి అని అనలేదు. గురువు చెప్తుంటే దాని మీదనే దృష్టి పెట్టి వింటూ రథానికి ఎంత మాత్రమూ ఇబ్బంది కలగకుండా సూర్యుడి యొక్క తేజస్సుని తాను తట్టుకుంటూ వెనక్కి అడుగులు వేస్తూ పాఠం నేర్చుకున్నారు. ఆయన లాంటి వినయం, ఆయన లాంటి శిష్యుడు లోకంలో ఎక్కడుంటారు? నేను ఒక్క మాట అంటే మీరు బాధపడకండి. ఇవాళ పిల్లలకి 5వ క్లాస్కి వచ్చేటప్పటికి సెల్ ఫోన్ కావాలి, 8వ క్లాస్కి వచ్చేటప్పటికి మోటార్ సైకిల్ కావాలి. స్వామి హనుమ ఎంత కష్టపడి చదువుకున్నారు, ఎంత వినయంతో చదువుకున్నారు. గురువు పట్ల భక్తితో ఆయన ఏ సంభారములను వాడకుండా చేతులొగ్గి చదువుకున్నారే. హనుమ జీవితంలో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆయన చేసిన నమస్కారములు. నేను ఇప్పుడు ఘట్టం ఘట్టంలోంచి చెప్పడం సాధ్యం కాదు, కానీ ఆయన ఎక్కడ నిలబడినా అసలు ఆ నమస్కారం చెయ్యడంలో ఆయన యొక్క వినయము ద్యోతకమవుతుంది. వేదం ఆ నమస్కార వైభవాన్ని అంత గొప్పగా కీర్తిస్తుంది. ఒక్క గురువు ముందు నిలబడినప్పుడు మాత్రం నుదురుకి తగిలేటట్టుగా 2 చేతులు ఉంచి నమస్కరించాలి. ఎదురుగుండా కులదేవత ఉంటే, సింహాసనంలో ఉన్న కులదేవత ముందు కూర్చుని పూజ చేస్తున్నప్పుడు మొదటి నమస్కారం తన వైపుకి తిరిగేటట్టుగా గుండెల మీద పెట్టుకు చెయ్యాలి. అంటే ఇలా పెట్టి నమస్కారం చెయ్యాలి గుండెలకి తగిలేటట్టుగా. అదే తండ్రికి చేస్తున్నప్పుడు నోటి మీదకి చేతులు తగిలేటట్టుగా చెయ్యాలి. తల్లికి చేస్తున్నప్పుడు కడుపు మీద తగలాలి. తన యొక్క ఎదురుగుండా ఉన్నటువంటి అన్యదేవతకి నమస్కారం చేస్తున్నప్పుడు తలకి చేతులు తగిలేటట్టుగా 2 చేతులు పైన పెట్టి నమస్కారం చెయ్యాలి. ఎవరికి ఎప్పుడు ఎలా నమస్కారం చెయ్యాలో, ఇష్టదేవతకి నమస్కారం చేస్తుంటే తల మీద 2 చేతులుంచి తలకి తగలకుండా నమస్కారం చెయ్యాలి. ఎప్పుడు ఎక్కడ ఎప్పుడు ఎలా నమస్కారం చెయ్యాలో అలా నమస్కారం చేస్తారు ఆయన. శాస్త్రము అంటే కేవలం చదువుకోవడానికి పనికొస్తే అంతకన్నా విచిత్రమైన విషయం లోకంలో ఇంకొకటి ఉండదు. చదువుకోవడం దేనికి పనికి రావాలి అంటే దాన్ని పాటించడానికి పనికి రావాలి. చదువుకున్నాను కానండి అందులో నేనేవి పాటించను అంటే, సంధ్యావందనం గొప్పతనం తెలుసు కానండి నేను సంధ్యావందనం చెయ్యను అంటే ఇంకెందుకు నువ్వు సంధ్యావందనం గురించి తెలుసుకోవడం? ఏది మానేసినా పర్వాలేదు, సంధ్యావందనం చేయడానికి నువ్వు ఉత్సాహం చూపిస్తే అప్పుడు నువ్వు చదువుకున్న చదువుకి సార్థక్యం. అందుకే సీతమ్మ సుందరకాండలో అంటుంది, ఇహ సంతో నవాసంతి సతోవా నానువర్తసే తథాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత అంటుంది రావణాసురుడిని ఉద్దేశించి. రావణాసురుడు చదువుకున్నాడు, కానీ ఆయన చదువు అహంకారానికి పనికొచ్చింది. ఆయన చదువు 10 మందిని బాధ పెట్టడానికి పనికొచ్చింది. ఆయన చదువుకున్న చదువు అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకొని తనను తాను సంస్కరించుకోవడానికి పనికి రాలేదు. అప్పుడు రావణుడి యొక్క విద్య లోకంలో ఏమి శిలాఘింపబడింది? అదే హనుమ అయితే ప్రతి సందర్భంలో కూడా ఆ వినయం అనేటటువంటి దాన్ని అసలు విడిచిపెట్టరు. అంత వినయంగా ప్రవర్తిస్తారు. స్వామి హనుమ జీవితంలోంచి సమాజము దేశకాలములతో సంబంధం లేకుండా ఎప్పుడైనా నేర్చుకోవలసినది ఏది అంటే ఆ వినయం. ఆయన జీవితంలో ఆయన విజయ పరంపరలో మీరు ఏ ఘట్టం చూడండి, ఆయన యొక్క అహంకారం విపరీతంగా పెరగడానికి కావలసిన సందర్భములే ఏర్పడతాయి. ఎక్కడెక్కడ అటువంటి సందర్భం ఏర్పడనివ్వండి, అది ఆయన యొక్క అహంకారం పెరగడానికి మాత్రం కారణం కాలేదు సరికదా. ఎప్పుడెప్పుడు ఆయనకి విజయం సంభవించిందో అప్పుడప్పుడు ఆయన మరింత ఒదిగిపోయి తల ఉంచి నమస్కరించడానికి కారణమైంది. ఆ వినయం అన్నది లేకపోతే అతను అధికారంలో కూర్చోనివ్వండి, తండ్రి కానివ్వండి, తల్లి కానివ్వండి, సమాజమునందు పెద్ద పదవిలో ఉండనివ్వండి, ఏ పదవిలో ఉన్నా బరువైపోతాడు. ఆ
అహంకారము లేని వ్యక్తి అందరి చేత ఆదరింపబడతాడు. నేను మీకు వేరొక ఉదాహరణ చూపిస్తాను. కిష్కింధకాండ జరుగుతోంది. కిష్కింధకాండ జరుగుతుండగా ఒక పెద్ద ముడి పడింది. ఇక రామాయణం ముందుకు వెళ్ళడం కష్టమైనటువంటి సన్నివేశం. ఎందుకని అంటే అసలు సీతమ్మ ఎక్కడ ఉంది అన్నది జాడ కనిపెట్టాలి. జాడ కనిపెట్టి వచ్చి రామచంద్రమూర్తికి చెప్పాలి. యథార్థమునకు సుగ్రీవుడికి తెలుసు రావణాసురుడు అపహరించాడని. కిష్కింధకాండలో ఆ విషయం ఆయన మాట్లాడడంలో బయటపడిపోతుంది. కానీ లంకాపట్టణంలో ఆమె ఎక్కడ ఉన్నది అన్నది జాడ కనిపెట్టాలి. జాడ కనిపెట్టి వచ్చి రాముడికి చెప్పాలి. అలా రాముడికి చెప్తే సుగ్రీవుడు రాముడికి ఇచ్చినటువంటి ప్రమాణం పూర్తవుతుంది. లేనినాడు ప్రభువు ప్రమాణము తప్పినవాడవుతాడు, స్నేహధర్మాన్ని అతిక్రమించిన వాడవుతాడు. అది రామాగ్రహానికి కారణమవుతుంది. వానరులందరినీ పిలిచాడు కిష్కింధకాండలో సుగ్రీవుడు. తూర్పు దిక్కుతో మొదలుపెట్టాడు. మొదలుపెట్టి ఒక్కొక్క దిక్కు చివరి వరకు ఉండేటటువంటి విశేషములన్నిటినీ చెప్పాడు. మీరు ఇవన్నీ వెతుకుతూ వెళ్ళండి సీతమ్మ జాడ అన్నాడు. తర్వాత దక్షిణ దిక్కుకు వెళ్ళవలసినటువంటి వాళ్ళని పిలిచాడు. లంకాపట్టణ వాళ్ళు బయలుదేరినటువంటి ఋష్యమూక పర్వతం దగ్గర నుంచి చిట్ట చివర దక్షిణ దిక్కు ఎక్కడ పరిసమాప్తమైపోతుందో అక్కడ వరకు ఉండేటటువంటి విశేషములన్నిటినీ చెప్పాడు. దానికి నాయకుడుగా ఆ వెడుతున్నటువంటి వానరులకు నాయకుడిగా అంగదుణ్ణి నియామకం చేశాడు యువరాజు కనుక. అలాగే పశ్చిమానికి వెళ్ళవలసిన వాళ్ళని, ఉత్తర దిక్కుకు వెళ్ళవలసినటువంటి వాళ్ళని కూడా నిర్ణయించి ఆయా దిక్కుల యందు ఉండేటటువంటి విశేషములన్నీ చెప్పి మీరు వెళ్ళి సీతమ్మ జాడ కనిపెట్టి వచ్చి నాకు చెప్పండి. నియతి కాలంలో తిరిగి రాకపోతే మాత్రం కంఠములు ఉత్తరింపబడతాయి సుగ్రీవాజ్ఞ. మీరు ఖచ్చితంగా నెలలోపల తిరిగి వెనక్కి వచ్చి సీతమ్మ జాడ చెప్పాలి. మీరు కనిపెట్టినా కనిపెట్టకపోయినా ఆ దిక్కు చివరి వరకు వెళ్ళి వెతికి రావాలి. అందరూ బయలుదేరిపోతున్నారు. నిజానికి దక్షిణ దిక్కుకు వెడుతున్నటువంటి వానరులకు నాయకుడు ఎవరు? అంగదుడు. నాయకుడు అంగదుడు కాబట్టి అంగదుణ్ణి పిలిచి మాట్లాడాలి. కానీ దక్షిణ దిక్కుకు వెళ్ళవలసిన వానరులు బయలుదేరిపోతున్నటువంటి సమయంలో సుగ్రీవుడు స్వామి హనుమని వెనక్కి పిలిచారు. హనుమ వచ్చి నమస్కారం చేసి నిలబడ్డారు. సుగ్రీవుడు ప్రభువు, ఆయనకి ప్రాణదానం చేసిన వారు, రాజ్యాధికారము కల్పించిన వారు, దౌత్యము చేసిన వారు, ఆయనకి సంరక్షకుడు హనుమయే అయినప్పటికీ నా వలన ప్రభుత్వంలో ఉన్నవాడని ఈసడించారు. ఆ ప్రభువు యందు అంత గౌరవాన్ని చూపిస్తాడు. అది చాలా గొప్ప విషయం. ఇవాళ చాలా చోట్ల మనం వింటూ ఉంటాం. ఒకడు ఉద్యోగం చేస్తూ ఉంటాడు, తన పై అధికారిని తిడతాడు. అబ్బే వాడికి ఏమొచ్చండి అని అధికారిని తిడతాడు. ఒకడు దేవస్థానానికి ధర్మకర్తగా ఉంటాడు, దేవాలయంలో పనిచేసే వాళ్ళని నింద చేస్తాడు. ఓ పండితుడు ఉంటాడు, పక్క పండితుడిని తిడతాడు. ఇంట్లో యజమానిని పిల్లలు తిడుతూ ఉంటారు, ప్రభువుని ప్రజలు తిడుతూ ఉంటారు. అయ్యో నా పై స్థానంలో ఉన్నవాడు అని చెప్పి గౌరవించి మాట్లాడడం తగ్గిపోతున్నటువంటి రోజులు. అటువంటిది సుగ్రీవుడు నిజానికి ప్రభుత్వం నెరపుతున్నాడు అంటే, రాస పదవిలో కూర్చున్నాడు అంటే హనుమ కన్నా గొప్పవాడు మాత్రం కాదు, హనుమ కన్నా పరాక్రమం ఉన్నవాడు కాదు, హనుమ కన్నా బుద్ధి వైభవం ఉన్నవాడు కాదు. అయినా హనుమ వలననే సుగ్రీవుడు రాచరికాన్ని పొందినా, నా వలన రాచరికాన్ని పొందావని కీచకుడు విరాట్రాజుని తూలనాడినట్టుగా హనుమ సుగ్రీవుణ్ణి ఎప్పుడూ తూలనాడరు. పరమ గౌరవంతో ఒక మహారాజుకి ఇవ్వవలసినటువంటి మర్యాదనిచ్చి ఎంతో వినయంతో ప్రవర్తిస్తారు. తన స్థానం ఏమిటో తెలుసుకుని ఆ స్థాన గౌరవానికి కట్టుబడి ఆ స్థానానికి సంబంధించినటువంటి వినయం ఎలా ఉండాలో ఆ వినయానికి కట్టుబడి ఉండడం అనేటటువంటిది హనుమ జీవితాన్ని నేర్చుకుంటే ఇవాళ సమాజంలో ఉన్నటువంటి చాలా అయోమయాలు తొలగిపోతాయి నిజంగా. అందుకే మహానుభావుడు సుగ్రీవుడి దగ్గర అంత మర్యాదగా ఉంటాడు. అటువంటి సుగ్రీవుడు దక్షిణ దిక్కుకు వెడుతున్న వానరులకు అంగదుణ్ణి నాయకుణ్ణి చేసి పంపిస్తున్నప్పుడు తిరిగి హనుమని ఒక్కరిని వెనక్కి పిలిచి ఒక మాట అన్నారు. గతిర్వేగశ్చ తేజశ్చ, ఓ హనుమ, నీ యందు మాత్రమే గతి, వేగము, తేజస్సు ఉన్నాయి. లాఘవంచ మహాకపేహే, ఇవే కాదు, నీకు లంఘన శక్తి ఉన్నది. ఇది ఎటువంటిదో తెలుసా?
మారుతశ్చ మహౌజసః, నీ తండ్రి అయినటువంటి వాయుదేవుడున్నాడే, ఆయనకి ఎటువంటి శక్తి ఉన్నదో అటువంటి శక్తి ఒక్క నీయందు మాత్రమే ఉన్నది, వాయుదేవుని కుమారుడవు కనుక. ఆయన యొక్క గతి అలా ఉంటుంది. గతి అంటే వేగం. వాయువు ఎంత వేగంగా వెళ్ళగలరో నువ్వు అంత వేగంగా వెళ్ళగలవు. గతిర్వేగశ్చ, వేగము అంటే తొట్టుపాటు లేకుండా వెళ్ళుతున్నటువంటి లక్ష్యానికి అనుగుణంగా నియంత్రించుకోగలిగినటువంటి శక్తి, అటువంటిది పొంది ఉన్నవాడివి. తేజశ్చ, అపారమైనటువంటి తేజస్సు, నీలో ఉన్నటువంటి భక్తి నీ యొక్క అనుష్ఠాన శక్తిగా ప్రకాశిస్తూ ఉంటుంది. అటువంటి తేజస్సు బుద్ధిబలము ఉన్నవాడివి. లాఘవంచ మహాకపే, దూకడంలో నీతో సమానుడైనటువంటి వ్యక్తి ఇంకొకడు లేడు. అటువంటి లంఘన శక్తి, పర్వతములు సముద్రములు దూకి వెళ్ళిపోగలవు, అంతటి శక్తి కలిగినటువంటి వాడివి నీవు. మారుతశ్చ మహౌజసః, నీ తండ్రి అయినటువంటి వాయువు ఉన్నాడే, ఆయనకి ఎటువంటి శక్తి ఉన్నదో నీకు అటువంటి శక్తి ఉన్నది. కాబట్టి ఓ హనుమ, నిన్ను నమ్ముతున్నాను. నీ వలననే ఈ వానర సామ్రాజ్యం యొక్క ప్రతిష్ట అంతా కూడా నిలబడాలి. నీకే సీతమ్మ తల్లి దర్శనమవుతుందని, నీ వలననే నేను రాముడికి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటానని నేను పూర్తిగా నమ్ముతున్నాను. అంతేకాదు, నీ యందు కొన్ని విశేషమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. నీకు దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయ పండిత, నీకు బలం ఒక్కటి ఉండడం గొప్ప విషయం కాదు, తేజస్సు ఉండడం గొప్ప విషయం కాదు, దేశకాలములు తెలిసి ఉండడం గొప్ప. ఎక్కడ బలాన్ని ఎంతవరకు ఉపయోగించాలి, ఎక్కడ ఎంతవరకు మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడకుండా ఉండాలి, ఎక్కడ ఒకవేళ అవమానం ఎదురైనా ఆ అవమానాన్ని భరించి కూడా ప్రభు కార్యాన్ని చక్కపెట్టాలి, ఎక్కడ ఎక్కువ మాట్లాడకూడదు, ఎక్కువ అనవసరపు ఆలోచనలు తెచ్చుకోకూడదు. ఇవి నువ్వొక్కడివే చెయ్యగలవు, ఇతరులకు సాధ్యము కాదు. దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయపండిత, అటువంటి వాడివి నువ్వొక్కడివే. కాబట్టి నిన్ను నమ్ముతున్నాను. హనుమ, నువ్వు సీతామాత యొక్క దర్శనాన్ని పొందాలన్నారు. రామచంద్రమూర్తికి నిజానికి హనుమ అంతటి గొప్పవారు అన్న నిర్ణయం ఎందుకు కలిగింది అంటే, ఆయనకి ప్రభు అయినటువంటి సుగ్రీవుడు హనుమని నమ్మారు. నమ్మి నీయందు ఈ గుణములు ఉన్నాయి కాబట్టి నువ్వు మాత్రమే సీతమ్మ దర్శనం చేస్తావంటున్నాడు. తన దగ్గర పనిచేసేటటువంటి వాళ్ళు ఇన్ని కోట్ల మంది ఉన్నా, ఇన్ని కోట్ల మంది, అది సుగ్రీవుడి యొక్క వ్యక్తిత్వానికి, సుగ్రీవుడి స్నేహధర్మానికి, ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి, ఆయన జీవితంలో అగ్ని పరీక్ష లాంటి సందర్భం, ఇన్ని కోట్ల మంది ఉన్నా ఆయన మాత్రం నమ్ముతున్నది ఎవరిని అంటే హనుమ ఒక్కరినే నమ్ముతున్నారు. హనుమనొక్కరిని పిలిచి సుగ్రీవుడు మాట్లాడుతున్నాడు. నిజంగా అటువంటి సమయంలో ఏ వ్యక్తికైనా సరే అతిశయం కలుగుతుంది. చూశావా, ఇన్ని కోట్ల మందిని పంపిస్తున్నాడు, కానీ ప్రభువు నమ్మింది మాత్రం నన్నే. నా గుణకీర్తనం చేశాడు, నాకు ఈ గుణములు ఉన్నాయన్నాడు, నాతో సమానుడు లేడన్నాడు. కాబట్టి వీళ్ళ మాట నేను వినేదేమిటి? ఏదో బాగుండదని యువరాజైన అంగదుణ్ణి నాయకుడిని చేశాడు, నేను వీళ్ళని లెక్క పెట్టక్కర్లేదు, నా త్రోవన నేను వెళ్ళవచ్చు, వీళ్ళు నాతో సమానంగా దూకగలరా, నాతో సమానంగా రాగలరా అని వెంటనే తిరస్కరించి తన మార్గంలో తాను వెళ్ళవచ్చు. కానీ మీరు కిష్కింధకాండ పరిశీలించండి, ఎంత మర్యాదగా మాట్లాడాలో, ఎంత మర్యాదగా ప్రవర్తించాలో అంత మర్యాదగా ప్రవర్తిస్తారు తప్ప ఎక్కడా కూడా ఎవ్వరిని అతిక్రమించరు. సుగ్రీవుడు తనని తన ప్రభువు ఇంత పొగిడిన, రెండు చేతులు జోడించి ప్రభువుకి నమస్కరించి తన కార్యాన్ని సాధించగలిగినటువంటి శక్తి కలగాలని పరమేశ్వరుణ్ణి ధ్యానం చేసి వెళ్ళగలిగినటువంటి వినయం స్వామి హనుమకొక్కరికే సొత్తు. జీవితంలో అనేక సందర్భాల్లో మనం పొగడబడవచ్చు, కానీ ఆ పొగడ్త ఎలా ఉండాలి అంటే, మనం వృద్ధిలోకి రావడానికి, మనం కార్యసాధన యందు ఊంచుకోవడానికి కావలసినటువంటి ఒక ధైర్యాన్ని పుంజుకోవడం వరకు మాత్రమే దాన్ని స్వీకరించాలి. పెద్దలు భుజం తట్టి, ఏం పర్వాలేదురా నాయనా, నీ రంగంలో నువ్వు ముందుకెళ్ళు, పరమేశ్వరుడు ఉన్నాడు, మేమున్నాం అన్నారనుకోండి, మీరు దాన్ని అక్కడ వరకే స్వీకరించాలి. వారు నా వెనక ఉన్నారు, నాకేం బెంగ, నేను చేసినది తప్పు కాదు, నేను చేసినది మంచి, కాబట్టి నేను ఇలాగే ముందుకు వెడతానన్నంత వరకే పనికి రావాలి తప్ప, నా అంత మొనగాడెవరున్నాడంటున్నారని చెప్పి అపార్థం చేసుకుంటే ఆ అహంకారం చాలా ఉత్తరక్షణంలో పడిపోయేటట్టు చేస్తుంది. హనుమ జీవితాన్ని పరిశీలిస్తే
హనుమ విజయాలు పరిశీలిస్తే ఆయన యొక్క వినయం ఏమిటో, తనని ప్రభువే పొగిడినా కూడా ఎంత మర్యాదగా ఉంటారో ఆలోచించవచ్చు. సుగ్రీవుడే నమ్మాడు, వెంటనే రామచంద్రమూర్తి నమ్మారు. హనుమని దగ్గరికి పిలిచారు. పిలిచి ఆయన చేతిలో ఉన్నటువంటి ఉంగరాన్ని తీసి హనుమ చేతిలో పెట్టారు. ఇచ్చి అంగుళీయమభిజ్ఞానం, ఆ అంగుళీయం ఉంగరం అభిజ్ఞానంగా నీకు సీతమ్మ తల్లి దర్శనమైనప్పుడు సీతమ్మ తల్లి నిన్ను నమ్మడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది, అందుకని నీకు ఈ ఉంగరాన్ని ఇస్తున్నాను. కాబట్టి అంగుళీయమభిజ్ఞానం రాజపుత్రాహ పరంతప, పరంతపుడైనటువంటి రామచంద్రమూర్తి ఉంగరాన్ని హనుమ ఒక్కరి చేతిలోనే పెట్టారు. మీరు ఒక్కటి ఆలోచించండి, నన్ను సుగ్రీవుడు నమ్మాడు, నన్ను రాముడు నమ్మాడు, రాముడి ఉంగరం ఇన్ని కోట్ల మంది వానరులలో నా ఒక్కడి దగ్గరే ఉంది అంటే సీతమ్మ దర్శనం నాకొక్కడికే అవుతుంది అన్న అహంకారం హనుమ కించిత్ పొంది ఉంటే ఆ ఉంగరాన్ని చిటికిన వేలికి పెట్టుకోవచ్చు, ఆ ఉంగరాన్ని ఉత్తరీయానికి తీసి ముడేసుకోవచ్చు. కానీ మీరు కిష్కింధకాండ పరిశీలించండి, ఇది నా ప్రభువు, నా స్వామి, నా తండ్రి, నా దైవం, నా గురువు అయినటువంటి రామచంద్రమూర్తి యొక్క చేతి ఆభరణం, ఇది జగద్రక్షకత్వం చేస్తుంది, అటువంటి చేతి ఉంగరం అని దాన్ని తీసి ఆయన జుట్టు కొప్పులో ఇమర్చుకొని వెళ్ళారు. నేను తీసుకొచ్చి అన్నమాట ఎందుకు, మళ్ళీ అదో అతిశయం. మీరు నాకు తీసుకొచ్చి భగవద్గీత ఇచ్చారనుకోండి, నేను మంచినీళ్లు తాగిన ఎంగిలి గ్లాసు పక్కన అది పెట్టాననుకోండి, నేను అసలు భగవద్గీత పుస్తకం పుచ్చుకోవడానికి అయోగ్యుణ్ణి. ఎంగిలి మంచినీళ్ల గ్లాసు భగవద్గీత ఒకే చోట పెట్టిన వాడికి భగవద్గీత పుచ్చుకునేటటువంటి అధికారం ఎక్కడుంది? పవిత్రమైన వస్తువుని ముట్టుకునేటప్పుడు, పవిత్రమైన వస్తువుని ఉంచేటప్పుడు ఎంత పవిత్రమైన స్థానంలో ఉంచాలో అంత పవిత్రమైన స్థానంలో ఉంచినప్పుడే ఆ అవతల వ్యక్తిలో ఉన్నటువంటి వినయము ప్రకటనమవుతుంది. హనుమ రామచంద్రమూర్తి ఉంగరాన్ని ఎక్కడా ఉంచకుండా తన యొక్క జుట్టు ముడిలో ఉంచుకొని తలలో ధరించి వెళ్ళారు అంటే ఆయన ఎంత వినయశీలు, ఆయన ఎందు కించిత్ కూడా. ఎందుకంటే ఒకవేళ హనుమలో అతిశయం ఉన్నా వాల్మీకి మహర్షి వ్రాయలేదేమోనండి అంటారేమో. వాల్మీకి మహర్షి ఎక్కడ చిన్న విషయాన్ని కూడా దాచలేదు. మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తా. తాసాం ఏకాంత విన్యస్తే చైనాం చైనే శుభే దదర్శ రూపసంపన్నాం అపరాసకపి ప్రియం. రావణుడితో అనేక మంది పడుకుని ఉండగా మండోదరి ఒక్కతే వేరే హంసతూలికా తల్పం మీద పవిత్రంగా పడుకుని ఉంటే బహుశా ఈమె సీతమ్మ అయ్యుండవచ్చు అని సంతోషపడిపోయినటువంటి హనుమ అస్ఫోటయామాస శుచుంబపుచ్చం ననందచిక్రీడ జగౌ జగామ స్తంభానరోహాత్ నిపపాత భూమౌ నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం అన్నారు మహర్షి. మండోదరిని సీతమ్మ అనుకుని భుజములను ఇలా కొట్టుకుని పాట పాడి సంతోషపడిపోయి స్తంభాలెక్కి కిందకి దూకి గంతులేసి నృత్యం చేస్తే మహర్షి ఏమీ మెచ్చుకోలేదు. కోతి బుద్ధి బయట పెట్టుకున్నాడు అన్నారు. మహర్షి మండోదరి పడుకుంటే సీతమ్మని ఎలా అనుకుంటారు? హనుమ నిలదీశారు. రావణాసురుడు అక్కడ హంసతూలికా తల్పం మీద పడుకుని ఉండగా రామచంద్రమూర్తి పక్కన లేని మహాపతివ్రత అయిన సీతమ్మ హంసతూలికా తల్పం మీద అలా పడుకుంటుందా? ఒక్కటి దూరంగా పడుకున్నంత మాత్రం చేత సీతమ్మ అనుకుని సంతోషపడిపోయిన హనుమ యొక్క బుద్ధి చిన్నదైపోతే అది కోతి బుద్ధి బయట పెట్టుకోవడం అని చెప్పి నిర్మోహమాటంగా మహర్షి మాట్లాడారు తప్ప ఎవ్వరినీ ఎక్కడా వెనకేసుకొచ్చేటటువంటి ప్రక్రియ వాల్మీకి మహర్షి ఎందుకు కానరాదు. కాబట్టి నిజంగా హనుమయే గర్వాన్ని పొంది ఉంటే నిర్మోహమాటంగా వాల్మీకి మహర్షి చెప్పేస్తారు. తన ప్రభువు పొగిడిన రామచంద్రమూర్తే పిలిచి ఉంగరం ఇచ్చిన ఆయన ఎందు అతిశయం కనపడదు. మనిషి చాలా తొందరగా పాడైపోయేది జారుడు మెట్ల లాంటిది ఏది అంటే నిష్కారణమైన పొగట్ట. పెద్దలైనటువంటి వారు దాన్ని ఔషధం ఇచ్చినట్టుగా ఎంత మోతాదులో ఇవ్వాలో అంత మోతాదులోనే ఇచ్చి అతను కార్యరంగమునందు ఉంచుకోవడానికి అటువంటి స్థితిని కల్పించడానికి వాడతారు తప్ప ఎక్కడ పడితే అక్కడ అదే పనిగా పొగట్టల్ని వినడం అలవాటు చేసుకున్నాడు అనుకోండి, క్రమంగా జారుడు మెట్ల మించి జారి కింద పడిపోయిన వాడు ఎలా పడిపోతాడో అలా పడిపోతాడు. అందుకే స్వామి హనుమ ఎన్నడూ అసలు పొగట్టని ఆశించరు, లోపల అతిశయాన్ని పొందరు. తన ప్రభువు నమ్మిన
రాముడు నమ్మిన ఈ నమ్మకాన్ని నిలబెట్టుకోగలిగిన శక్తి నాకు కలగాలనుకుంటారు తప్ప ఆయన ఇదంతా నాది అని అనుకోరు. ఈ ఘట్టం దాటగానే ఇంతకన్నా పెద్ద ఘట్టం వచ్చింది. ఎక్కడో ఆ స్వయం ప్రభా బిలంలో ఉండిపోయారు దక్షిణ దిక్కుకు వెళ్ళిన వాళ్ళు. వేళ దాటిపోయింది, బయటిగా వచ్చారు. 100 యోజనముల సముద్రం ఎదురుగుండా కనపడుతోంది. వానరులు అందరూ ఉత్తర తీరంలో కూర్చున్నారు. వెళ్ళే మార్గం కనపట్టం లేదు. 100 యోజనముల సముద్రాన్ని ఎవరు దాటుతారని అడిగితే ఎవరి మానాన వారే కొంత దూరం వెళ్ళగలనన్నవారే కానీ పూర్తిగా దాటుతానన్న వాళ్ళు లేరు. ఒకవేళ అంగదుడి లాంటి వాడు దాటినా నేను మళ్ళీ తిరిగి వస్తానని ధైర్యంగా చెప్పలేదు. అటువంటప్పుడు ఎవరు 100 యోజనముల దూరాన్ని దాటగలరని బాధపడి కూర్చుంటే ఇన్ని వానరములలో ఒక్క వానరము కూడా దాటలేకపోతున్నానంటుంటే స్వామి హనుమ ఒక్కరే ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఆ సముద్రపు ఒడ్డున ఇసుకలో కూర్చుని ఉన్నారు. అక్కడికి వెళ్ళినవాడు జాంబవంతుడు. జాంబవంతుడంటే సామాన్యుడు కాడు, వానరులలో మహావృద్ధుడు. బ్రహ్మగారు ఆవలిస్తే బ్రహ్మాంశ సంభూతుడై వచ్చినవాడు. అందుకే వానరులలో ఒక పెద్దరికం ఉన్నవాడు. అటువంటి జాంబవంతుడు హనుమ దగ్గరికి వెళ్ళి ఒక మాట అన్నారు. నాయనా హనుమ, నువ్వు కూడా ఇలా కూర్చుంటే ఏమనుకోవాలి? దేవలోకంలో ఉండేటటువంటి అప్సర స్త్రీలలో శ్రేష్ఠురాలైనటువంటి పుంజికస్థల ఒక శాపం కారణంగా ఈ భూలోకంలో వానర స్త్రీగా పుట్టింది. అంజనాదేవి అన్న పేరుతో పుట్టి నీ తండ్రి అయినటువంటి కేసరికి భార్య అయింది. ఆమె ఎందు వాయుదేవుడికి ఔరసపుత్రుడివై నువ్వు జన్మించావు. నీకు అపారమైనటువంటి బలపరాక్రమాలు ఉన్నాయి. ఎంతటి బలపరాక్రమములు కలిగిన వాడివి అంటే నువ్వు తలుచుకుంటే ఈ లోకంలో అపారమైనటువంటి వేగము కలిగినటువంటి వారు ఇద్దరే ఉన్నారు. ఒకడు వాయుదేవుడు, రెండవ వాడు గరుత్మంతుడు. వాయుదేవుడు గరుత్మంతుడు ఎంత వేగము కలిగిన వారో అంతకన్నా వేగంగా వెళ్ళగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడవై కూడా నువ్వు ఏమీ చేతకాని వాడిలా ఇలా కూర్చుంటే వానరజాతి పరువు ప్రతిష్టలు ఏమైపోతాయి? సీతమ్మ జాడ కనిపెట్టగలిగినటువంటి వాడివెవరు? ఒకానొక నాడు నువ్వు అంజనాదేవి గర్భము నుండి భూమి మీద పడుతూనే పైన ప్రకాశిస్తున్నటువంటి అరుణారుణ వర్ణంలో ఉన్నటువంటి సూర్యబింబాన్ని చూసి తినే ఫలము అని భ్రమించి పుట్టినటువంటి పసిపిల్లవాడివి ఆకాశ మార్గంలో వెడుతుంటే బాలార్కాభిముఖో బాలో బాలార్క యమూర్తిమాన్, బాలసూర్యుడికి ఎదురుగుండా బాలసూర్యుడు వెడుతున్నాడా అన్నట్టుగా నువ్వు వెడుతున్నప్పుడు నీ యొక్క తేజస్సును చూసి రాహుకేతువులు భయపడితే రాహువు యొక్క ప్రార్థన విని ఇంద్రుడు బయలుదేరి వచ్చి వజ్రాన్ని ప్రయోగిస్తే ఆ వజ్రపు దెబ్బ చేత నీ ఎడమ దవడ సొట్టబడి పర్వత శిఖరానికి ఉరుసుకుని కింద పడిపోతే నీ తండ్రి వాయుదేవుడు ఆగ్రహించి నిన్ను చేతులలో పట్టుకుని నిలబడితే బ్రహ్మదేవుడు దేవతా సమూహములతో కలిసి ఆ గుహ దగ్గరికి వచ్చి దేవతలందరూ లోకపాలకులు నీకు అపారమైనటువంటి వరములు ఇచ్చారు. బాల్యంలో నీకు అంత బలం ఉంటే మునుల యొక్క కార్యాల్ని పాడు చేస్తున్నావని మునుల యొక్క శాపకార చేత నీ యొక్క బలము నీకు తెలిసి రాలేదు. కానీ నీతో సమానమైనటువంటి బలము కలిగిన వాడు లోకంలో లేడు. ఒకానొకప్పుడు నేను కూడా అపారమైనటువంటి బలము కలిగిన వాడనే. సాక్షాత్ శ్రీ మహావిష్ణువు ఒకానొక నాడు ఆయన వామనమూర్తిగా వచ్చి 3 అడుగుల చేత భూమిని ఆకాశాన్ని కొలవడానికి పెరిగిపోతే ఇంతంతైవటుడు ఇంతయ్యి మరుగుతానింతయ్య భోవీధిపై అంతైతో యజమండలగ్రమణ కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునకంతయ్యి ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్యపదోన్నతుండగుచ బ్రహ్మాండాంత సంవర్ధి అయ్యి అన్నట్టుగా పెరిగిపోతే ఆయనకి 21 మార్లు ప్రదక్షిణ చేసిన వాడను. క్షీరసాగర మథనం జరిగినప్పుడు యావత్ భూమండలంలో ఉన్నటువంటి ఓషధులను తీసుకొచ్చి పాలసముద్రములో వేసిన వాడను. కానీ ఇవాళ ఓపిక లేదు, నేను సముద్రాన్ని దాటలేను. దాటగలిగిన శక్తి ఉండి కూడా నువ్వు ఇలా కూర్చుంటే ఎవరు కాపాడతారు? హనుమాన్ హరిరాజస్య సుగ్రీవశ్చ సమోహ్యపి రామలక్ష్మణయోశ్చాపి తేజసాచ బలీన చ. పొగడడానికి చెప్పట్లేదు, పరమ సత్యాన్ని చెప్పాడు జాంబవంతుడు ఆ రోజున. ఓ హనుమ, నీ గురించి నువ్వేమనుకుంటున్నావో? నువ్వెవరో తెలుసా? అసలు సహజముగా కోతులకు రాజువు నువ్వే. సుగ్రీవశ్చ సమోహ్యపి, సుగ్రీవుడితో సమానమైన బలపరాక్రమములు. అసలు యథార్థముగా చెప్పవలసి వస్తే అంతకన్నా ఎక్కువ బలపరాక్రమములు ఉన్నవాడవు. అంతేకాదు రామలక్ష్మణయోశ్చాపి
తేజసాచ బలేనచ. రామలక్ష్మణులిద్దరి యొక్క తేజస్సు బలము ఎటువంటివో నీ యొక్క తేజస్సు బలము అంతకన్నా కించిత్ కూడా తక్కువ కావు. వాళ్లతో సమానమైనటువంటి బలము తేజస్సు కలిగిన వాడివి. అటువంటి వాడివి చేతకాని వాడిలా కూర్చుండిపోతావా? లే, నీ యొక్క తేజస్సుని పుంజుకో. ఉత్తిష్ట హరిషార్దూలా లంఘయస్వ మహార్ణవం పరాహి సర్వభూతానాం హనుమన్యా గతిస్తవ. ఈ లోకములో ఉన్నటువంటి ఏ ప్రాణికి కూడా నీకున్నటువంటి తేజస్సు కానీ నీకున్న లంఘన శక్తి కానీ లేదు. నా మాట నమ్ము. లే, నీతో సమానంగా ఎగరగలిగినటువంటి వాళ్ళు ఈ లోకంలో లేరు. వానర కార్యాన్ని సాధించు, సుగ్రీవుడి యొక్క మాట నిలబెట్టు, వానరుల యొక్క పరువు ప్రతిష్టల్ని నిలబెట్టమంటే ఇంతమంది వానరులు అలా నిలబడిపోయి చూస్తుంటే ఇంత బలపరాక్రమములు తనకి ఉన్నాయని శాపవిమోచనమై తెలుసుకున్నటువంటి హనుమ ఒక్క దూకి నా అంతటి వాణ్ణి నేనని వానరుల వంక గేలిగా నవ్వినా మనం ఎవ్వరం తప్పు పట్టడానికి వీల్లేదు. ఈ మాటలు జాంబవంతుడు చెప్తే అతిశయాన్ని పొందలేదు సరికదా. 2 చేతులు జోడించి వానర వృద్ధులందరి వంక తిరిగి పేరు పేరున నమస్కరించారని వాల్మీకి మహర్షి రచించారు. అది ఆయన వినయం. ఇంత క్లిష్ట స్థితిలో ఎవరూ సాధించలేని కార్యాన్ని నువ్వు ఒక్కడివే సాధించగలవన్నప్పుడు లేచి నిలబడి పెద్దలకు నమస్కరించారు తప్ప నా అంతటి వాడను నేనని కనుబొమలు ఎగరవెయ్యలేదు. సమకాలీన సమాజం కాదు, దేశకాలముల యందు ఎప్పుడైనా సరే ఎంత సాధించినా ఒక వ్యక్తి ఎంత వినయంగా బ్రతకాలో నాకేం తెలుసు, నేనేం సాధించాను మహాత్ములతో పోలిస్తే, హనుమతో పోలిస్తే నేను సాధించినదేపాటి, నాకున్నదేపాటి అని పోల్చుకున్ననాడు అతిశయం దగ్గరికి రాకుండా వినయంగా బ్రతకగలిగినటువంటి లక్షణం అబ్బుతుంది. మహానుభావుడు బయలుదేరుతూ అంటారు, యథార్థమునకు గరుత్మంతుడు సముద్రం మీద ప్రయాణం చేస్తూ పాములను తన నోటితో కరచుకుని పోవడం నేను అనేక పర్యాయాలు చూశాను. వాయువుతో గరుత్మంతుడితో సమానమైనటువంటి బలపరాక్రమములు కలిగిన వాడను. మేరు పర్వతానికి అనేక పర్యాయములు ప్రదక్షిణం చెయ్యగలను. సూర్యుడితో కలిసి బయలుదేరి ఉదయాత్రి నుంచి అస్తాద్రికి ఆయన కన్నా ముందు వచ్చి ఆయన అస్తాద్రికి రాకముందు మళ్ళీ అభిముఖంగా వెళ్ళగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడను. గరుత్మంతుడితో పోటీపడి ఆయనతో సమానంగా వెళ్ళగలిగినటువంటి వాడను. యువతల వైపున నిలబడి అవతల వైపు అంచు ముట్టుకోగలిగిన వాడను. జలములతో పర్వతములతో నిండిన ఈ భూమిని అంతటినీ కూడా కంపింప చెయ్యగలిగిన వాడను. అపారమైన వేగంతో సముద్రలంఘనం నేను చేస్తున్నప్పుడు నా తొడల వేగానికి పర్వతములు చూర్ణములైపోతాయి. సముద్రము యొక్క కెరటములన్నీ కూడా పైకెత్తబడినప్పుడు లోపల ఉన్నటువంటి ప్రాణులు, పడుకున్న మనిషి బట్ట నిద్రలో గాలికి ఎగిరిపోతే గుప్తముగా ఉండవలసిన అవయవములు పైకి కనపడినట్టుగా సముద్రము లోపల ఉన్న భూతములు కనపడేటట్టుగా వేగముతో ప్రయాణించగలిగినటువంటి వాడను. కూకటి వేళ్లతో ఈ మహేంద్రగిరి పర్వతం మీద ఉన్నటువంటి పెద్ద పెద్ద వృక్షములను నా తొడల వేగము చేత పెకలింపగలిగినటువంటి వాడను. ఈ భూమ్యాకాశములను ఏకం చెయ్యగలను. అటువంటి నేను వానరులైన మీ అందరికీ అభయం ఇస్తున్నాను. మన కార్యాన్ని సాధిస్తాను. వానర జాతి పరువు ప్రతిష్టలు నిలబెడతాను. రామచంద్రమూర్తి కార్యాన్ని సాధిస్తాను. సుగ్రీవుడి యొక్క మాట నిలబెడతాను. సీతమ్మ జాడ కనిపెట్టి వెనక్కొస్తాను. మీరందరూ కూడా స్వాంతన పొందండి, బెంగ పెట్టుకోకండి. ఇదిగో నేను ఇప్పుడే వెళ్ళొస్తానని చెప్పి మహానుభావుడు వానరులు బెంగ పెట్టుకోకుండా ఉత్సాహపడి సంతోషం పొందడానికి ఉన్న సత్యాన్ని చెప్పారు తప్ప తాను అతిశయం పొంది మాత్రం ఎక్కడా మాట్లాడలేదు. నాయనా, నువ్వు వెళ్ళినటువంటి కార్యం మంగళప్రదంగా పూర్తి కావాలని మేమిద్దరం అందరం ఇక్కడ ఒంటికాల మీద నిలబడి నీ కోసమని భగవంతుడికి సంబంధించినటువంటి కార్యములను చేస్తూ ఉంటాం. నువ్వు సీతమ్మ జాడ కనిపెట్టి వెనక్కి రావయ్యా అని పెద్దలు ఆశీర్వచనం చేస్తే తనకి ఇంత బలపరాక్రమాలున్నాయని తెలుసు. ఇంత బలపరాక్రమాలున్నాయని తెలుసున్న వ్యక్తి సముద్ర లంఘనం చేసే ముందు ఒక మాట అంటారు. ఇది జీవితంలో ప్రతివారు నేర్చుకోవలసినటువంటి విషయం. యథారాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ గచ్చేతత్వద్గమిష్యామి లంకాం రావణపాలితాం నహి ద్రక్ష్యామి ఇది లంకాయాం జనకాత్మజాం అనేనైభివేగేన గమిష్యామి సురాలయం బద్ధ్వా రాక్షసరాజేన మానయిష్యామి రావణం సర్వదా కృతకార్యోహామి స్వామి సహసీతయా అంటారు. ఇక్కడ నుంచి నేను ఈ 100 యోజనముల లవణ సముద్రాన్ని గడచి ఆవలి ఒడ్డుకు వెళ్ళి లంకాపట్టణంలో ఉన్నటువంటి సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెట్టి వెనక్కొచ్చి రామచంద్రమూర్తికి నివేదిస్తాను. నేను వెళ్ళేటప్పుడు ఎంత బలంతో, ఎంత పరాక్రమంతో, ఎంత తేజస్సుతో పెడతానంటే ఆ బలపరాక్రమములు ఎక్కడివి?
అంటే రామచంద్రమూర్తి పట్టుకున్నటువంటి బంగారు కోదండము యొక్క వెంటినారిని ఆయన సంధించి దానిలోకి బాణాన్ని ప్రవేశపెట్టి ఆకర్ణాంతంలాగి విడిచిపెట్టినప్పుడు రాముడిలో ఉండేటటువంటి శక్తిని పుంజుకున్నటువంటి బాణము మధ్యలో ఎక్కడా ఆగకుండా తిన్నగా వెళ్ళి లక్ష్యం మీద ఎలా పడుతుందో అలా నాలో ఉన్నటువంటి బలపరాక్రమములు రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహము తప్ప నావి కావని ప్రకటించి వెళ్ళినటువంటి అపారమైనటువంటి వినయమునకు పరాకాష్ఠ స్వామి హనుమ. తప్ప జాంబవంతుడే చెప్పినా తనకి శాప విమోచనమే అయినా ఇదంతా నా బలం అని చెప్పిన వారు కాదు. ఎందరో మహాత్ములు ఈ దేశంలో. పోతన గారు 12 స్కంధాల భాగవతాన్ని ఆంధ్రీకరించి పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికెద వీరుండుగాధ పలుకగనేలా అన్నారు. నా పాపరాశి ధ్వంసం అవడానికి నా చేత 12 స్కందములు ఆంధ్రీకరింపచేశాడన్నారు తప్ప నా అంత మొనగాన్ని నేను భాగవతాన్ని ఆంధ్రీకరించానని పోతన గారు చెప్పుకోలేదు. అద్వైత సిద్ధాంతాన్ని వేద ప్రమాణాన్ని నిలబెట్టి మహానుభావుడు భారతదేశంలో సనాతన ధర్మం బ్రతికి బట్ట కట్టేటట్టు చేసినటువంటి శంకర భగవత్పాదులు పశుమాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పలయ విభో. ఓ శివ, నేను పశువుని, నువ్వు పశుపతివి, చాలదా మన ఇద్దరికీ సంబంధం అన్నారు తప్ప నేనింత గొప్పవాణ్ణి సాక్షాత్తు శివావతారాన్నని శంకర భగవత్పాదులు ఎక్కడా చెప్పలేదు. ఎంత గొప్పవారు కూడా ఒదిగి ఉండి తన వినయం చేత గొప్పవారయ్యారు తప్ప ఏదో ఒక్క చిన్న విభూతి ఉన్నంత మాత్రం చేత మేము ఇంతవాళ్ళం అంతవాళ్ళమని గుండెల మీద చేసిలేసుకొని చరుచుకోవడం ఈ దేశం యొక్క ప్రజ్ఞ కాదు, ఈ దేశం యొక్క సంస్కృతి కాదు. ఈ దేశం యొక్క సంస్కృతి మూలాలు ఎక్కడున్నాయంటే ఆ వినయంలో ఉన్నాయి. అందుకే మహానుభావుడు అంత వినయ ప్రకటనం చేసి బయలుదేరి ఆ సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెట్టడానికి వెళ్ళారు. వెళ్ళినటువంటి మహానుభావుడికి ఎన్నో క్లిష్టతరమైనటువంటి సందర్భములు ఏర్పడ్డాయి. సీతమ్మ తల్లి జాడ కనిపెట్టారు. కనిపెట్టి ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఆ తల్లి ఒక ప్రశ్న వేసింది. నాయనా హనుమా, వానరులు వస్తారంటున్నావు కదా, అన్ని కోట్ల వానరములు ఉన్నాయంటున్నావు కదా, మరి ఉత్తర తీరంలో అన్ని లక్షల వానరములు ఉండిపోయాయి కదా, ఎవ్వరూ సముద్రాన్ని దాటి రాలేకపోయారు కదా, నువ్వు ఒక్కడివే కదా దాటి వచ్చావు, అంటే రేపు పొద్దున్న నువ్వు ఒక్కడివే కదా వస్తావు, రామరావణ యుద్ధంలో నువ్వు వస్తే మహా అయితే భుజాల మీద రామలక్ష్మణుల్ని తీసుకొస్తావు. ఇంత అపారమైన సేనావాహిని ఉన్నటువంటి ఈ రావణ పాలిత అయిన లంకలోకి ఎంతమంది వానరులు రాగలరు? నువ్వు ఒక్కడివి ఇంతటి తేజోమూర్తివి కాబట్టి రాగలిగావు. సీతమ్మ అంతటిది రామాయణంలో ఒక మాట అంది, హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖక్షయకరో భవ అంది. నాయనా హనుమ, నువ్వే నాకు ప్రమాణం, నీ వలననే నాకు దుఃఖం పోవాలంది. సీతమ్మ అన్న ఆ ఒక్క మాటకి ఆయన బోరలు విరుచుకి తిరగచ్చు. సీతమ్మ అంతటిది నన్ను చెప్పింది, నీ వలనే నా దుఃఖం పోవాలని అడిగింది అని గొప్పగా చెప్పుకోవచ్చు సాటి వానరులకు. కానీ ఆయన గర్వం పెరగలేదు. సరికదా, సమాజంలో ఒక వ్యక్తి డగ్గుత్తికతో నిరుత్సాహంతో ఉన్నప్పుడు ఆ వ్యక్తికి తన మాటల చేత ప్రాణములు పోసి నిలబెట్టడం తన కర్తవ్యం అనుకున్నారు తప్ప ఆవిడ అలా అంది అని ఆయన ఎక్కడా అతిశయాన్ని పొందలేదు. సరికదా, లోకంలో ఎవ్వరూ అనలేని ఒక మాట అన్నారు. అమ్మా, ఏ వానరుడు రాడని ఎందుకు అనుకుంటున్నావమ్మా? సుగ్రీవుడి దగ్గర కొన్ని కోట్ల వానరములు ఉన్నాయి. వాళ్ళు ఆకాశంలో ఎగురుతారు, భూమి మీద వెడతారు, అడ్డంగా వెళ్ళగలరు. అమ్మా, ఒక్కొక్కళ్ళు 10,000 ఏనుగుల బలము కలిగినటువంటి వారు. అంతటి అపార బలము కలిగినటువంటి వానరులు ఈ భూమి మించి లంకాపట్టణంలోకి ప్రవేశించడం, సముద్రాన్ని దాటడం పెద్ద విశేషమా? చాలా సునాయాసంగా వస్తారమ్మా. నేనే వచ్చానంటే మిగిలిన వాళ్ళు రాకపోవడం ఏమిటమ్మా? మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ సంతి తత్ర వనౌకసః మత్త ప్రత్యవర కశ్చిన్నాస్తి సుగ్రీవ సన్నిధౌ. అమ్మా, నాతో సమానులున్నారు, నాకన్నా అధికులున్నారు సుగ్రీవుడి దగ్గర. నాకన్నా కూడా బలంలో కానీ, తేజస్సులో కానీ, బుద్ధిలో కానీ, పరాక్రమంలో కానీ, గతిలో కానీ తక్కువ వాడు లేడమ్మా. తల్లి, నీకు తెలియదా? అంతఃపుర స్త్రీల దగ్గరికి పంపించేటప్పుడు అందరికన్నా తక్కువ బలం ఉన్నవాడిని పంపిస్తారు. నేను వచ్చాను అంటే అమ్మా, అందరికన్నా తక్కువ బలం ఉన్నవాడిని. నేనే వచ్చానంటే ఇక మిగిలిన వాళ్ళు రాలేకపోవడం ఏమిటమ్మా? అందరూ రాగలిగిన వారే. నేనే వచ్చినప్పుడు రామలక్ష్మణుల్ని నా భుజం మీద కూర్చోపెట్టి తీసుకొస్తానమ్మా. ఆ రామలక్ష్మణులు వచ్చి
బాణప్రయోగం చేస్తే రావణుడు నిహతుడైతే నిన్ను తీసుకెళ్ళి మళ్ళీ సామ్రాజ్య పట్టాభిషేకం చేసుకుంటాడమ్మా రాముడు అని ఓదార్చారు తప్ప సీతమ్మ తల్లి అడిగిందని పొంగిపోయి నిజమేనమ్మా ఏమొస్తారమ్మా వాళ్ళందరూ అలా నీరసపడిపోయారమ్మా ఓడు 50 యోజనాలు అన్నాడు, ఓడు 60 యోజనాలు అన్నాడు, ఆఖరికి మా యువరాజు అంగదుడు కూడా ఇక్కడికి వస్తే మళ్ళీ తిరిగి వెళ్ళలేదన్నాడమ్మా, నేను ఒక్కడనే వచ్చానమ్మా, చూద్దాంలే అయినా కూడా ఏం బెగ్గబెట్టుకోకు అనో మాట అనొచ్చు. కానీ ఆయన అలా అనలేదు. నాతో సమానులున్నారు, అధికలున్నారు తప్ప నాకన్నా తక్కువ వాళ్ళు లేరన్నారు. అది కేవలం కథగా రామాయణాన్ని ప్రవచనంగా రామాయణంగా చదవడం కాదు. స్వామి జీవితంలో హనుమ విజయ గాథలో ఆయనలో ఉన్నటువంటి గొప్ప గుణమైనటువంటి ఒకటి వినయం. దాన్ని పరిశీలనం చేసినప్పుడు అందులో కోటో వంతు వినయం మనకు అబ్బినా మన జీవితాలు ప్రశాంతంగా ఉంటాయి, మిగిలిన వాళ్ళ జీవితాలు ప్రశాంతంగా ఉంటాయి. ఆ తల్లి ఎన్ని పరీక్షలు పెట్టింది సుందరకాండలో. ఏది నీ ఉపాసన బలం ఏమిటి చెప్పు, రాముడు ఎలా ఉంటాడు నాకు చెప్పు, లక్ష్మణస్వామి ఎలా ఉంటాడు నాకు చెప్పు, యాని రామస్య లింగాని లక్ష్మణస్య చ వానర, ఏది రాముడి గుర్తులు ఎలా ఉంటాయి చెప్పు, లక్ష్మణుడి గుర్తులు ఎలా ఉంటాయి నాకు చెప్పు అని అన్ని ప్రశ్నలు వేసింది. రామలక్ష్మణులు ఎలా ఉంటారు అనేటటువంటి దాన్ని అంగ ప్రత్యంగములను వర్ణించి చెప్పి ఇంత సాధించినటువంటి వ్యక్తి, రాముని యొక్క ఉంగరం తన దగ్గర తప్ప ఎవ్వరి దగ్గర లేనటువంటి వ్యక్తి, దక్షిణ సముద్రాన్ని లంఘించి రాలేక మిగిలిన వాళ్ళు చతికిల పడిపోతే తానొక్కడే దాటి వచ్చినటువంటి మహానుభావుడు, సీతమ్మ తల్లి యొక్క చేతిలో ఉంగరాన్ని ఉంచేటప్పుడు వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః రామనామాంకితం చేదం పశ్య దేవ్యంగుళీయకం ప్రత్యయార్థం తవానీతం తేన దత్తం మహాత్మన. అమ్మా, నేను తెచ్చిన వాడిని వానరోహం మహాభాగే, నేను వానరుణ్ణమ్మా అన్నారు తప్ప కనీసం తన పేరు కూడా చెప్పుకోలేదు. అమ్మా హనుమని తీసుకొచ్చానమ్మా అని కూడా అనలేదు. నేను కేసరి పుత్రుణ్ణమ్మా అని చెప్పలేదు, అంజనా నందనుణ్ణమ్మా అని చెప్పలేదు. వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః, బుద్ధిమంతుడైన రాముని యొక్క దూతనమ్మా, దూతో రామస్య ధీమతః రామనామాంకితం చేదం పశ్య దేవ్యంగుళీయకం ప్రత్యయార్థం తవానీతం తేన దత్తం మహాత్మన సమాస్విషి భద్రం తే క్షీణ దుఃఖ పలాహ్యసి. అమ్మా ఇది అభిజ్ఞానమమ్మా, రాముడు పంపించిన ఉంగరమమ్మా, దీన్ని స్వీకరించి అమ్మా స్వాంతన పొందు, నీకు తొందరలో శుభం కలుగుతుంది, నీ యొక్క దుఃఖమంతా మటుమాయమైపోతుందమ్మా అని చెప్పేటప్పుడు అంత వినయంతో వానరోహం, నేను వానరుడను అని చెప్పారు తప్ప, నేను రామదూతను అని చెప్పారు తప్ప ఎక్కడా కూడా తన పేరు కూడా చెప్పుకోలా, తన తండ్రి పేరు చెప్పలా, తన తల్లి పేరు చెప్పలా, నేనింత బలపరాక్రమములు కలిగిన వాడనని చెప్పలా. ఆయన వినయమునకు ఆయనే సాటి. అనితర సాధ్యమైన కార్యాన్ని సాధించారు. గృహీత్వా ప్రేక్షమాణాసా భర్తుక్కర విభూషణం భర్తార వివసంప్రాప్త జానకీ ముదితాభవత్ అంటారు మహర్షి. చాలా కాలం తర్వాత అనుకోకుండా అకస్మాత్తుగా రామచంద్రమూర్తి వస్తే రామదర్శనాన్ని పొందినటువంటి సీతమ్మ తల్లి ఎలా సిగ్గుపడి బుగ్గలు ఎర్రపడతాయో అలా ఉంగరాన్ని చూసినప్పుడు ఆ తల్లి లజ్జ పొందితే దుఃఖం పోయి సంతోషించినటువంటి సీతమ్మ తల్లి యొక్క దర్శనం పొందినటువంటి వాడు మహాపురుషుడైనటువంటి హనుమ ఒక్కరే. అటువంటి వ్యక్తి అయ్యుండి తనని పొగడవలసిన అవసరం లేకుండా ఎప్పుడు ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి, రామనామం చెప్పేటప్పటికి తల ఉంచుకుని కూర్చుని మురిసిపోయి కన్నుల వెంట ఆనంద ధారలు విడిచిపెట్టేటటువంటి వినయశీలి మహానుభావుడు స్వామి హనుమ. ఎందుకు ఋషి రుణం తీరాలి, ఎందుకు చదవండి రామాయణం, ఎందుకు చదవండి భారతం, ఎందుకు చదవండి భాగవతం అంటే మహాత్ములలో ఉన్న గుణాల్ని పరిశీలించినప్పుడు అందులో ఒక్క గుణాన్నైనా మనం కొంత పరిశీలనం చేసి మనం నేర్చుకోగలిగితే, మన బిడ్డలకి మనం చెప్పగలిగితే, బిడ్డడు వదరితే అహంకారంతో మాట్లాడితే ఒరే హనుమ కన్నా గొప్ప పని చేశావురా, ఆయన ఏం చేశాడో తెలుసా రామాయణంలో అని ఒక్కొక్క దృష్టాంతం చెప్పి అప్పుడు ఆయన ప్రవర్తించిన విధానం ఏమిటో తెలుసా, ఆయన కన్నా గొప్పవాడివిరా, ఆయనని నమ్ముకున్న బ్రతికిన జాతిరా మనది, బ్రతుకుతున్న జాతిరా మనది, అహంకరించకు, వినయంతో ప్రవర్తించడం నేర్చుకో అని బిడ్డలకి చెప్పిన నాడు, మనం అలా ప్రవర్తించిన నాడు
మనం పిల్లలకి ఆదర్శంగా నిలబడతాం, వాళ్ళు కూడా ఆ వినయంతో ప్రవర్తించేటటువంటి అవకాశం కలుగుతుంది. అందుకే సనాతన ధర్మంలో గురు శిష్యులకు 2 విచిత్రమైన పేర్లు ఉన్నాయి. గురువుకి వినీతుడు అని పేరు, శిష్యుడికి వినేయుడు అని పేరు. అసలు మొట్టమొదట తన గురువు చెప్పినటువంటి మాటల వలన తనకేమీ తెలియదని వినయంతో ప్రకాశించేటటువంటి వాడు గురువు. గురువుగారిని చూసి గురువుగారి దగ్గర వినయాన్ని మొట్టమొదట నేర్చుకున్నవాడు శిష్యుడు. విద్యాభ్యాసమునందు గురు శిష్యుల మధ్య కానీ, తండ్రి కొడుకుల మధ్య కానీ, తల్లి బిడ్డల మధ్య కానీ, సమాజమునందు ఏ వ్యక్తి ఎందు కానీ ఉండి తీరవలసిన లక్షణం ఏమిటంటే ఆ వినయం. ఆ వినయం అన్నది ఒక్కటి లేకపోతే మిగిలినవి ఎన్ని ఉండనివ్వండి అవి ప్రకాశించవు. మంచి దాహంతో ఉన్నా అది చల్లటి నీటి కడవ అయినా దాన్ని ఒక నాగుపాము చుట్టుకుని ఉంటే ఎవరు ఎలా దగ్గరికి వెళ్ళరో, అలా అహంకారగ్రస్తమైనటువంటి వ్యక్తి దగ్గరికి ఎవరు వెళ్ళడానికి ఇష్టపడరు. శ్రీరామాయణంలో మహర్షియే ఒక చోట అంటారు, సకల్ప వృక్ష ప్రతిమో వసంత యువమూర్తిమాన్ శ్మశాన చైత్య ప్రతిమో భూషితోపి భయంకర అంటారు. ఎక్కడో ఒక చోట ఒక గొప్ప మేడ కట్టారు. ఒక వ్యక్తి ఆ ఊరిలో పెళ్లి చేయవలసి వచ్చింది. అయ్యా, ఆడపెళ్లి వారికి మగపెళ్లి వారికి విడిదివ్వాలండి, మీకు ఆ ఊరిలో గొప్ప భవనం ఉందని విన్నాను, మీరు ఆ తాళం చెవి ఇస్తారా, భవనం వాడుకుంటానన్నాడు. అయ్యో, చక్కగా వాడుకోండి, పాలరాతితో నిర్మాణం చేశాను 50 గదుల ఇల్లు, అదొక్కటి చాలు మీకు విడిదికి, తీసుకోండి అని తాళం చెవులు ఇచ్చాడు. ఎక్కడండి ఇల్లు అన్నాడు. శ్మశానం మధ్యలో కట్టాను, వెళ్ళండి అన్నాడు. ఎవరైనా పెడతాడా? అది ఎంత హర్మ్యమైతే మాత్రం శ్మశానంలో ఉన్నటువంటి ఇంట్లో ఒక్క గంట ఎవడైనా నివసిస్తాడా? ఎన్ని గుణములు ఉన్నప్పటికీ కూడా అహంకారం ఒక్కటి ఉన్నదా? శ్మశాన చైత్య ప్రతిమో భూషితోపి భయంకర. విద్య వినయముతో కలిసి ఉన్నదనుకోండి, దానిని మించినటువంటి భూషణము లోకంలో ఇంకొకటి లేదు. మాతా సమన్నాస్తి శరీర పోషణం, చింతా సమన్నాస్తి శరీర శోషణం, భార్యా సమన్నాస్తి శరీర తోషణం, విద్యా సమన్నాస్తి శరీర భూషణం. అమ్మలా శరీరాన్ని పోషించేటటువంటి వ్యక్తి లోకంలో ఉండదు. అలాగే భార్యలా శరీరానికి సంతోషాన్ని ఇచ్చేటటువంటి వ్యక్తి లోకంలో ఉండదు. అలాగే చింతలా శరీరాన్ని శోషింపచేసేటటువంటిది లోకంలో ఉండదు. ఏ భూషణములు మెడలో కానీ శరీరమునకు కానీ అలంకరించుకోకపోయినా విద్య లాంటి భూషణము లోకంలో ఇంకొకటి ఉండదు. విద్య అన్న మాటకు అర్థం కేవలం చదువుకుని ఉండడము అని కాదు, వినయముతో కూడిన విద్య అని అర్థం. ఆ వినయం లేదనుకోండి, అది త్రాచుపాము చుట్టుకున్నటువంటి చల్లటి నీటి కడవ, శ్మశానములో ఉన్నటువంటి చైత్యం. ఆ వినయం ఎక్కడుందో అక్కడ 10 మంది చుట్టూ చేరుతారు. ఆ వినయం ఎక్కడుందో ఆ వ్యక్తి సమాజమునకు దార్శనికుడు అవుతాడు. ఆ వ్యక్తిని మిగిలిన వాళ్ళందరూ ఆదర్శంగా తీసుకుంటారు. నిజంగా అనితర సాధ్యమైనటువంటి కార్యక్రమములను సాధించినటువంటి వ్యక్తి జీవితంలో ఒక్కసారి కూడా అసలు అతిశయాన్ని పొందలేదు అంటే, అసలు హనుమ జీవితాన్ని పరిశీలనం చేస్తే మనం తెల్లబోతాం. శ్రీరామాయణంలో అత్యంత క్లిష్టమైన సందర్భం ఒకటి ఏర్పడింది. ఇంద్రజిత్ యుద్ధానికి వచ్చాడు. ఒకరోజు సాయంకాలం ఆయన యుద్ధానికి బయలుదేరి వచ్చాడు. ఆయన ఒక పెద్ద మర్రి చెట్టు యొక్క కొమ్మల మధ్యలోకి వెళ్ళి నికుంభలా హోమం చేస్తాడు. చేసి ఒక నల్లటి మేకని బలి ఇచ్చి పైకి లేస్తాడు. ఆయన అలా పైకి లేచాడా, ఆయనకి రథం సిద్ధమవుతుంది. ఒకసారి ఆ రథంలో కూర్చున్నాడా, ఇక ఎవ్వరికీ కనపడడం, అంతర్హితుడైపోతాడు. మేఘనాథుడు అని పేరు. మేఘమండలంలోంచి బాణ పరంపర కురిపించేస్తాడు. ఒకరోజు మధ్యాహ్నం వేళ అలా నికుంభలా హోమం చేయడానికి వెళ్ళాడు. ఆ హోమాన్ని పూర్తి చేశాడు. ఆయనకి దేవతానుగ్రహంగా స్వర్ణమయమైనటువంటి రథం వచ్చింది. ఆ రథం ఎక్కాడు, మేఘమండలంలోకి వెళ్ళిపోయాడు. ఎవ్వరికీ కనపడడు. ఆయన ఆ రోజు సాయంకాలం చేసినటువంటి యుద్ధానికి, మీరు రామాయణంలో కోటేశ్వరరావు గారు అబద్ధాలు చెప్పాడనుకుంటే యుద్ధకాండ పరిశీలించండి, 67 కోట్ల మంది వానరుల్ని కొట్టాడు. 67 కోట్ల మంది వానరులు మహావీరులైనటువంటి వారు రామలక్ష్మణులతో కలిపి పడిపోయారు. రాముడు కూడా ఇతను మన లక్ష్యమునకు దొరకడు, ఎక్కడో మేఘములలో అంతర్హితుడైపోయాడు. ఈ బాణములను ఓర్చడం వినా ప్రతిఘటించే అవకాశం లేదు. లక్ష్మణ ఓర్చుకుని స్పృహని పొంది ఉండు చాలు అని నేల పడిపోయాడు. ఒళ్ళంతా బాణాలు తూట్లు కింద కొట్టేశాయి.
పూచిన మోదుగు చెట్టులా నెత్తురు కారిపోతోంది. ఒక్క వానరుడంటే ఒక్క వానరుడు యుద్ధభూమిలో లేచి తిరుగుతున్నవాడు లేడు. ఇంద్రజిత్ శక్తి తెలుసు కాబట్టి విభీషణుడు వెళ్ళిపోయాడు, దొరకలేదు. స్వామి హనుమ ఏ అస్త్రము చేత బంధింపబడరు కాబట్టి హనుమ ఒక్కరే ఉన్నారు. మిగిలిన వానరులు శ్లోకంలో వాల్మీకి మహర్షి చెప్పినది 67 కోట్ల మంది వానరులు జాంబవంతుడితో కలిసి పడిపోయారు. ఇంతమంది వానరులు, కొంతమందికి కాళ్ళు తెగిపోయాయి, చేతులు తెగిపోయాయి, కంఠాలు తెగిపోయాయి, వీపులు తెగిపోయాయి, నెత్తురు నదులై ప్రవహిస్తోంది. చాలా మందికి అసలు ప్రాణములే లేవు, స్పృహ లేదు, లేచే ఓపిక లేదు. అందుకే ఉత్తరాఖండలో అగస్త్య మహర్షి అంతటి వాణ్ణి రామచంద్రమూర్తి రావణుడికి అంత శక్తి ఎందుకు వచ్చింది, ఎందుకంత ప్రమాదకారి అయ్యాడు అంటే అగస్త్యుడు సమాధానం చెప్తూ ఒక మాట అంటాడు, కాదు రావణుడి కన్నా ప్రమాదకారి ఇంద్రజిత్ అంటాడు. యుద్ధకాండ పరిశీలిస్తే నిజంగా ఇంద్రజిత్ యుద్ధం చూస్తుంటే, వాడి మాయలు చూస్తుంటే మనకి భయం వేస్తుంది. అంతటి భయంకరమైన యుద్ధం. అటువంటి ఇంద్రజిత్తు 67 కోట్ల మందిని కొట్టాడు ప్రదోష వేళకి. అందరూ పడిపోయారు. సంతోషంగా విజయశంఖాన్ని పూరించుకుంటూ లంకాపట్టణంలోకి వెళ్ళిపోయాడు. అయిపోయింది నాన్నగారు, రామలక్ష్మణులతో సహా వానరుడన్నవాడు లేడు, పడగొట్టాను యుద్ధభూమిలో అన్నాడు. విభీషణుడు ఒక్కడే ఉన్నాడు. స్వామి హనుమ వచ్చి పక్కన చేరారు. ఒక కాగడా పట్టుకుని, అసలు ఎవరైనా ప్రాణాలతో ఉన్నారా ముఖ్యులైన వాళ్ళు, లేక అందరూ వెళ్ళిపోయారా అన్నది చూడ్డానికి కాగడా పట్టుకుని వెతుకుతున్నారు. అందరిలో పెద్దవాడు, బ్రహ్మ యొక్క అంశలో వచ్చినవాడు జాంబవంతుడు నేల మీద పడిపోయి ఉన్నాడు. విభీషణుడు కాగడా పట్టుకుని అడిగాడు, తాతా కుశలమేనా అని అడిగాడు. జాంబవంతుడు అన్నాడు, నాయన ఇంద్రజిత్ కొట్టినటువంటి బాణ పరంపరకి నాలో ఉన్నటువంటి నెత్తురు ఓడిపోయింది. నేను కనురెప్పలు పైకెత్తి చూడలేకపోతున్నాను. కానీ హనుమాన్ వానరశ్రేష్ఠ ప్రాణాం ధరయతే క్వచిత్ అని అడిగాడు. వానరులలో శ్రేష్ఠుడైన హనుమ బ్రతికి ఉన్నారా అని అడిగాడు జాంబవంతుడు. విభీషణుడు అన్నాడు, తాత నువ్వు అడగవలసినది రామలక్ష్మణులు కుశలముగా ఉన్నారా అని అడగాలి. హనుమ కుశలముగా ఉన్నారా అని అడిగారేం తాత అని అడిగారు. అడిగితే వెంటనే జాంబవంతుడు అన్నాడు, అస్మిన్ జీవతి వీరేతు హతమప్య హతం బలం హనుమజ్జుజ్జిత ప్రాణి జీవంతోపి వయం హతాహ అన్నాడు. మొత్తం వానరులు రామలక్ష్మణులతో కలిసి పడిపోయినా కూడా నష్టం లేదు. హనుమ ఒక్కరు బ్రతికి ఉంటే మళ్ళీ అందరూ బ్రతుకుతారు. అందరూ బ్రతికి ఉన్నా హనుమ ఒక్కరు పడిపోతే బ్రతికి ఉన్న వీళ్ళందరూ పడిపోతారు. అందుకే నేను హనుమ బ్రతికి ఉన్నారా అని అడుగుతున్నాను అన్నాడు. కానీ ఇది పక్కనే ఉన్న హనుమ విన్నారు. ఆయన ఏమనాలి, ఆయన రాక్షసుడు విభీషణుడు కాబట్టి ఈయనకి తెలియదు నా శక్తి. జాంబవంతుడు చెప్తున్నాడు, చూసావా నేనంటే ఏమిటో అని కనుబొమ ఇలా ఎగరయ్యాలి అనాలి. ఆయన వెంటనే వినయాదభ్యువాదయత్ వంగి జాంబవంతుడి పాదములు పట్టుకొని, తాతా హనుమ నీ కుశలం అడుగుచున్నాడు, నమస్కరించుచున్నాడు అన్నారు. ఆయన అన్నాడు, నాయన ఉత్తర క్షణం ఈ లంక నుంచి నువ్వు బయలుదేరాలి. ఎక్కడో దక్షిణ తీరంలో లంకాపట్టణం, ఎక్కడో ఉత్తర తీరంలో కైలాస పర్వతం. ఆ కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళాలి. కైలాసము పక్కన వృషభము అనబడేటటువంటి పర్వతం ఉంది. అక్కడ పరమశివుడు తన యొక్క త్రిశూలాన్ని ధనస్సుని నిలబెడతాడు. అక్కడే ఆదిశేషుడు ఉంటాడు. అక్కడే ఒక వేదిక మీద విశ్వకర్మ సూర్యుడి యొక్క తేజస్సు పెరిగిపోతే ఆ ఉరిపిడి పట్టి కొంత తేజస్సుని తగ్గించేశాడు. ఆ వేదిక ఉంటుంది అక్కడ. ఎందరో మహాత్ములు సంచరిస్తుంటారు. బ్రహ్మగారి గృహం ఉన్నది. ఆ రెండు పర్వతముల మధ్యలో ఓషధీ పర్వతం ఉంది. ఆ ఓషధీ పర్వతంలో 4 ఓషధులు ఉన్నాయి. మృత సంజీవని, విశల్యకరణి, సువర్ణకరణి, సంధానకరణి అని 4 ఉన్నాయి. ఆ 4 ఓషధులు తీసుకురావాలి. నువ్వు వెంటనే ఆ ఓషధులు తీసుకొస్తే వానరులు బ్రతుకుతారు. అవి అధిష్టాన దేవతలు కలిగినవి. ఎవరి కొరకు తేబడ్డాయో వాళ్ళు బ్రతుకుతారు. అందుకనే రాక్షసులు కూడా అక్కడ మరణించి ఉన్న బ్రతకరు, వీళ్ళే బ్రతుకుతారు. కాబట్టి నువ్వు ఆ 4 ఓషధులు తేవాలన్నారు. నిజంగా ఆ రోజు చీకటి పడిపోతోంది. ఎక్కడో లంక, ఎక్కడో ఉత్తర దిక్కున కైలాస పర్వతం. తాత ఇప్పుడు అవుతుందా అనో మాట అనొచ్చు హనుమ.
ఈ మాట జాంబవంతుడు చెప్పినటువంటి ఉత్తర క్షణంలో ఆకాశంలో ఒక మెరుపు మెరిసినట్టయింది. మనోజవం మరుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. మహానుభావుడు ఒక్క ఉదుటున బయలుదేరి కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళిపోయారు. ఈ స్థానములన్నీ చూశారు. వృషభ పర్వతం దగ్గరికి వెళ్ళారు. 2 పర్వతాల మధ్యలో ఓషధీ పర్వతాన్ని చూశారు. ఓషధీ పర్వతం హనుమ వస్తున్నారు, ఓషధుల్ని తీసుకెళ్ళిపోతారని కనపడకుండా వాటిని దాచింది. నా స్వామి అయినటువంటి రామచంద్రమూర్తి కార్యానికి పనికి రాకుండా ఓషధుల్ని దాస్తావానని ఆ సంజీవని పర్వతాన్నంతటినీ పెల్లగించి చేత్తో పట్టుకుని ఆకాశ మార్గంలో కించిత్ శ్రమ పడకుండా కాంచనలంక ఉన్నటువంటి దక్షిణ తీరానికి చేరి యుద్ధభూమిలో దింపారు. వెంటనే ఆ రామచంద్రమూర్తి పక్షానికి సంబంధించిన వైద్యుడు ఆ ఓషధుల్ని తీశాడు. ఆ ఓషధుల యొక్క ప్రభావం మృత సంజీవని చనిపోయినటువంటి వానరులందరూ ద్విగుణీకృత ఉత్సాహంతో లేచిపోయారు. సువర్ణకరణి రక్తమంతా ఓడిపోయి నల్లగా అయిపోయి స్పృహ తప్పిపోయిన వాళ్ళు మళ్ళీ రక్తం పట్టి మళ్ళీ తేజస్సుతో మళ్ళీ ఉత్సాహంగా లేచి నిలబడ్డారు. విశల్యకరణి శరీరములో బాణముల యొక్క ములుకులుండిపోయి బాధపడుతూ కదలలేకపోతున్న వాళ్ళ యొక్క శరీరములలో నుండి బాణపు ములుకులన్నీ ఊడి కింద పడిపోయి వాళ్ళందరూ పరమ సంతోషంగా లేచి నిలబడ్డారు. సంధానకరణి ఎముకలు విరిగిపోయినటువంటి వాళ్ళ ఎముకలన్నీ మళ్ళీ అంటుకున్నాయి. 67 కోట్ల మంది వానరులు రామలక్ష్మణులు ఒక్కసారి సంతోషించి పైకి లేచారు. జై శ్రీరామ్ అని పెద్ద పెద్ద కేకలు వేస్తే లంకాపట్టణంలో రావణాంతపురంలో ప్రతిధ్వనించింది. ఏమైందిరా అని గవాక్షంలోకి వచ్చి చూసేటప్పటికి ఇంతమందిని కొట్టాను, ఒక్కడు పడలేదు, అందరూ లేచిపోయారు. రాక్షసులు అందరూ పడిపోయారు. ఓషధులు వాళ్ళ గురించి తేలేదు కనుక. ఆశ్చర్యపోయాడు ఇంద్రజిత్. తెచ్చిన పర్వతం అహంకరించిందని అక్కడ వదిలిపెట్టలేదు. ఏ పర్వతాన్ని తీసుకొచ్చారో ఆ పర్వతాన్ని మళ్ళీ అంతే జాగ్రత్తగా తీసుకెళ్ళి ఎక్కడ ఉందో అక్కడే ఉంచేశారంతే. నేనైతే ఒళ్ళు తుడుచుకున్న తివ్వాలు తీసి కుర్చీ మీద పారేస్తాను, విప్పిన పంచె తీసుకెళ్ళి మంచం మీద పారేస్తాను. హనుమ జీవితాన్ని పరిశీలనం చేస్తే పిల్లలకి క్రమశిక్షణ అలవాటు అవుతుంది. చెప్పులు ఎక్కడిప్పాలో, సాక్స్ ఎక్కడిప్పాలో, తుడుచుకున్న తువ్వాలు ఎక్కడ ఆరయ్యాలో, విప్పిన బట్ట ఎక్కడ ఆరయ్యాలో, బట్ట మడత ఎలా పెట్టుకోవాలో, తను ఉన్న గది ఎంత శుభ్రంగా ఉండాలో, పుస్తకాలు ఎలా ఉంచుకోవాలో హనుమ జీవితాన్ని పాఠంగా చెప్తే ఓ ఇలా బ్రతకాలా అని అర్థమవుతుంది. మహానుభావుడు నువ్వు అహంకరించావు కదా, ఈ పర్వతాన్ని ఇక్కడే ఉంచేస్తాను, పనికొస్తుంది యుద్ధంలో మళ్ళీ ఎవరైనా పడిపోతే అనలేదు. ప్రయోజనమైపోగానే మళ్ళీ ఆ పర్వతాన్ని పట్టుకెళ్ళి యథాస్థానంలో పెట్టి మళ్ళీ వెనక్కి తిరిగి యుద్ధానికి వచ్చారు. ఆయన లేని నాడు అసలు రామరావణ యుద్ధం ఎక్కడుంది, రామాయణం ఎక్కడుంది? అందుకే రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మయం. రామాయణ మహామాలకంతటికి నాయకపు పూస ఎవరు అంటే హనుమ. ఆయన విజయ గాథ ప్రతి దాంట్లో ఆయన అతిశయించడానికి, వక్షస్థలాన్ని విరుచుకుని నిలబడడానికి, గర్వంతో ప్రవర్తించడానికి అవకాశం ఉన్నా ఎక్కడ అలా ప్రవర్తించారు. ప్రతి చోట ఇంకా 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 ఒదిగిపోయి అంత వినయంతో ప్రకాశించారు తప్ప పెద్దలైన వారు కనపడితే అంత గౌరవంతో తల ఉంచి నమస్కరించారు తప్ప నేను ఇంతటి వాడిని అతిశయంతో ఆయన జీవితంలో ఆయన ప్రవర్తించలేదు. హనుమ యొక్క విజయగాథ నుండి దేశకాలములతో సంబంధం లేకుండా మనం అందరం నేర్చుకోవలసినటువంటి పరమోత్కృష్టమైన సందేశం ఆయన వినయమే. నేను ఏవో అక్కడక్కడ కొన్ని మచ్చు తునకల వంటివి మీకు చూపించాను. మీరు హనుమ జీవిత విజయ గాథని ఈ కోణంలో పరిశీలించండి. ఇదిగో ఇక్కడ హనుమ అతిశయాన్ని పొందారు అన్నది మీకు ఎక్కడా కనపడదు. అంతటి మహానుభావుడు. అసలు లోకంలో ఎవరికీ అన్వయం అవనటువంటి విశేషం ఒక్క హనుమకే అన్వయమైంది. రామాయణంలో తనకి కించిత్ ఉపకారం చేసినా చేయకపోయినా ప్రతి వారికి ప్రత్యుపకారము చేసిన వారెవరు అంటే రామచంద్ర ప్రభు. ఆయన ఎవరినైనా సరే ప్రత్యుపకారము చెయ్యకుండా ఉండరు. పైగా అసలు ఉపకారము చేయించుకుని మరిచిపోయి ప్రత్యుపకారము చెయ్యకుండా కృతజ్ఞతతో ప్రవర్తించడం రాముడికి సుతారము ఇష్టమైన విషయం కాదు. అందుకే కిష్కింధకాండలోనే ఒక చోట లక్ష్మణస్వామి అంటాడు, బ్రహ్మగ్నేచ సురాపేచ చోరే భగ్న వ్రతే తథా నిష్కృతిర్విహితా సిద్ధి కృతఘ్నో నాస్తి నిష్కృతి అంటాడు. బ్రహ్మహత్య చేసిన వాడికి, దొంగతనం చేసిన వాడికి, సురాపానం చేసిన వాడికి ఒక వ్రతం చేస్తాను అని నీళ్లు ముట్టుకుని ప్రతిజ్ఞ చేసి వ్రతం చెయ్యకుండా వ్రత భంగం చేసిన వాడికి
వాడికి కూడా ప్రాయశ్చిత్తం ఉందేమో కానీ ఒక ఉపకారమును పొంది ప్రత్యుపకారం చెయ్యవలసిన అవసరం వచ్చినప్పుడు ప్రత్యుపకారము చెయ్యకుండా ముఖం చాటేసుకు తిరిగినటువంటి కృతజ్ఞుడికి మాత్రం ప్రాయశ్చిత్తం లేదు. ఇది కిష్కింధకాండలో లక్ష్మణస్వామి చెప్పినటువంటి ఆర్ష ధర్మం. అటువంటిది రామచంద్రమూర్తి ప్రత్యుపకారం చెయ్యకుండా ఉంటారా? అసలు ఆయనకి ఒక ఉపకారం చెయ్యక్కర్లేదు. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీత చయాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతం మమ. యుద్ధకాండలో ఆయన ప్రతిజ్ఞ చేశాడు, రామా నేను నీవాడనని ఎవడు నా ముందుకొచ్చి అంటాడో వాడిని నావాడిగా స్వీకరించి చెయ్యి పట్టుకొని వాడిని నేను కష్టములలో కాపాడతానన్నాడు. అటువంటి రామచంద్రమూర్తిని నమ్మినంత మాత్రం చేత ఉపకారం చేస్తాడు. అటువంటి మహానుభావుడు ప్రత్యుపకారం చెయ్యకుండా ఉంటాడా? రామాయణంలో ప్రతి వారికి ఆయన ఏదో ఒక ఉపకారం చేశారు. కానీ హనుమ దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఆయన లేచి నిలబడ్డారు, దగ్గరికి వచ్చారు, హనుమని గట్టిగా కౌగిలించుకొని ఒక మాట చెప్పారు. ఇది రామాయణం మొత్తం మీద హనుమతో తప్ప ఇక ఎవరికి చెప్పలా. మదంగే జీర్ణతాం యాతు యత్తయోపకృతం కపేహి నరహ ప్రత్యుపకారాణం ఆపత్సాయ అతిపాత్రతాం అన్నారు. నాయనా హనుమ, నేను నీ వలన ఎంతో గొప్ప ఉపకారం పొందాను. అసలు సీతమ్మ జాడ కనపడక రామాయణ రథం ఆగిపోయిన నాడు, నేను ఎవరితో యుద్ధం చెయ్యాలో తెలియని నాడు, నిరాశ నిస్పృహలకి గురైపోయిన నాడు, సీతమ్మ తల్లికి నా జాడ తెలియని నాడు, ఆవిడ ఆత్మహత్య చేసుకుందామనుకున్న నాడు, 100 యోజనముల సముద్రాన్ని నిరాధారమైన ఆకాశ మార్గంలో లంఘనం చేసి శత్రు దుర్భేద్యమైనటువంటి కాంచనలంకలో ప్రవేశించి సీతమ్మ జాడ కనిపెట్టి ఆవిడితో మాట్లాడి ఉంగరమిచ్చి అభిజ్ఞానమిచ్చి శాంతి కల్పించి ఊరటనిచ్చి ఆమెకి జీవితం మీద ఆశ్వాసమును కల్పించి తిరిగి వచ్చి నాకు చెప్పి మళ్ళీ బయలుదేరి వెళ్ళినప్పుడు ఇంద్రజిత్తుని నిగ్రహించడంలో, రాక్షసుల్ని సంహరించడంలో, రావణుణ్ణి పడగొట్టడంలో నీవు చేసినటువంటి ఉపకారము ఎన్నడూ నేను విస్మరించలేను. కానీ హనుమా, నువ్వు చేసిన ఉపకారమునకు ప్రత్యుపకారము మాత్రము నేను చెయ్యలేను. అందుకే నేను నిన్ను గట్టిగా కౌగిలించుకుంటున్నాను. నీవు చేసిన ఉపకారము నా శరీరమునందు జీర్ణమైపోవుగాక. ఎందుకని? నీకు నేను ప్రత్యుపకారం చెయ్యాలి అంటే నీ భార్యని కూడా ఎవడో ఎత్తుకుపోవాలి. వాడి జాడ నీకు తెలియకూడదు. అప్పుడు నేను వాడి జాడ కనిపెట్టి నీకు చెప్పాలి. నాకు పరమమిత్రుడవైన నీకు అటువంటి కష్టం రావాలని నేను నీకు ప్రత్యుపకారం చెయ్యాలని నేను కోరుకోను. అందుకే నువ్వు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం నేను చెయ్యలేను కనుక నువ్వు చేసిన ఉపకారము నా శరీరమునందు జీర్ణమైపోవుగాక. మదంగే జీర్ణతాం యాతు యత్తయోపకృతం కపేహే నరహ ప్రత్యుపకారాణం ఆపత్సాయ అతిపాత్రతాం. మళ్ళీ అటువంటి ఆపద వస్తే ప్రత్యుపకారం చెయ్యాలి, నీకు రాదు కూడా. ఉత్తరాఖండలో అగస్త్య మహర్షితో మాట్లాడుతూ చెప్తారు, హనుమ ఉపకారం నేను ఎలా మర్చిపోగలను అని అడిగారు. సాధారణంగా మీరు ఆలోచించండి, లోకంలో రామాయణంలో రామచంద్రమూర్తి వంటి మహానుభావుడి చేత ఇంతటి కితాబు పొందినటువంటి వ్యక్తి రాముడి జీవితంలో నేను ఆయనకి కష్టం వచ్చినప్పుడు ఆదుకున్నానండి. ఆయన కష్టం గట్టెక్కడానికి నేనే కారణమండి. రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం నేనేనండి. రాముడు ఈ మాట అన్నాడండి అని చెప్పాలి. కానీ హనుమ ఏమంటారో తెలుసా? ఇవన్నీ ఆయన అలా అంటారు. అసలు 100 యోజనములు దాటడానికి, సీతమ్మని దర్శించడానికి, అభిజ్ఞానం ఇవ్వడానికి, మాట్లాడడానికి, ఇంద్రజిత్తుని సంహరించడేటప్పుడు లక్ష్మణస్వామికి ఉపకరించడానికి, రాక్షస సంహారంలో సంజీవనీ పర్వం తేవడంలో ఇటువంటి సాహసములు నేను చెయ్యడం వెనక, నా బుద్ధి వెనక, నా బలం వెనక, నా పరాక్రమం వెనక, నా తేజస్సు వెనక ఎవరున్నారో తెలుసా? రాముడే ఉన్నాడు. ఇందులో కరెంటు లేకపోతే మైకు పలుకుతుందా? కరెంటు లేకపోతే ఆ లైటు వెలుగుతుందా? కరెంటు ఉంటే ఇవన్నీ పనిచేసినట్టు రాముని అనుగ్రహము నా ఎందున్నది కాబట్టి నేను ఇవన్నీ చేశాను. ఆయన అనుగ్రహము నా ఎందు ప్రవేశపెట్టి నా చేత చేయించి నువ్వు చేశావని నాకు కీర్తినిచ్చి నన్ను కౌగలించుకోవడం ఆయన గొప్ప విశేషం, ఆయన గొప్ప బుద్ధి తప్ప ఆయన అనుగ్రహము లేని నాడు నేను ఇవన్నీ చెయ్యగలనా అని వినయంతో నిలబడగలిగినటువంటి ఏకైక ప్రజ్ఞాశీలి రామాయణ కావ్యమునందు హనుమ ఒక్కరే. వారికి తప్ప అంగులకు అది సాధ్యం కాదు. ఆయన వినయానికి ఆ సందర్భం పరాకాష్ఠ. అంతటి మహానుభావుడు. నిజంగా
ఆయన అంత వినయం ఉంటే మంచిదే. అంత వినయం లేకపోయినా స్వామి పాదములు పట్టుకుని ఆయన అనుగ్రహాన్ని అపేక్షించినందుకు, ఆయన్ని స్తోత్రం చేసినందుకు, ఆయన్ని నమ్ముకున్నందుకు, ఆయన వినయంలో కోటో వంతు ప్రతివాడికి అబ్బిన సమాజం శాంతి సౌభాగ్యాలతో ఎంత సంతోషంగా ఉంటుందో. అందుకే మీ పక్షాన, నా పక్షాన, మనందరి పక్షాన నేను స్వామి హనుమ పాదములు, సీతారామచంద్ర ప్రభు యొక్క పాదములు పట్టి చేసే ప్రార్థన ఏది అంటే, మనందరికీ కూడా వినయాన్నిచ్చి కాపాడమని ప్రార్థన చేస్తూ, మళ్ళీ రేపు సాయంకాలం 6:30 మనం తిరిగి కలుసుకున్నప్పుడు హనుమద్ విజయగాథ ఆధారంగా మన జీవితంలో మనం అన్వయం చేసుకోవలసినటువంటి ఇతర విషయాలు స్వామి నా చేత ఏవి పలికిస్తారో పలుకుతానని మనవి చేస్తూ, రేపటి రోజున ఒక కుర్చీ పాదపీఠం వేసి చక్కగా ఒక వస్త్రం వేసి స్వామికి పుష్ప సమర్పణం చేసే అవకాశం కల్పించవలసినదిగా నిర్వాహకులను ప్రార్థన చేస్తూ, మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.